Hello, hi friends. Welcome to Prema the Journalist YouTube channel. Please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. Hello, hi, namaste. So 2025 year end ఒక బ్లాక్ బస్టర్ సినిమాతో ముగుస్తుంది అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ ఆఫ్ 2025 రాజు వెడ్స్ రాంబాయ్. రాజు వెడ్స్ రాంబాయ్లో గొప్ప విషయం ఏమిటి అంటే ఇట్ ఈస్ వెరీ ఎర్దీ, వెరీ రియల్, వెరీ న్యాచురల్. సో లెట్స్ టాక్ టు ద సక్సెస్ఫుల్ టీమ్ ఆఫ్ రాజు వెడ్స్ రాంబాయ్. I have with me the director Sailu Kampati, the producer Venu Udugula, the main leads Akhil and Tejasvi, and the psycho Venkanna. And the actual hero of the film Suresh Bobbili, ante kadante, and Mittapalli Surendra garu, the lyricist. Super, come on, let us give a big hand to the grand success. I am so happy, sir. సింక్ అయిందా అందరికి సక్సెస్? ఇంకా కొంచెం అంటే ఇంకా సింకలేదా? ఎట్లా ఉంది సాయిలు? అదే మేడం ఇందాక అన్నారు కదా మన సింక్ అయిందా అంటే నిజంగా అది ఉన్నది మేడం. ఇంకా ఓకే, విల్ స్టార్ట్ ద ఫస్ట్ క్వశ్చన్ విత్ ద బెస్ట్ కాంప్లిమెంట్. ఓకే, మీ ఒక్కొక్కరికి మీరు రిసీవ్ చేసుకున్న ద బెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ రాజు వెడ్స్ రాంబాయ్ ఏంటి? విల్ స్టార్ట్ విత్ సురేష్. ఎస్, మా ఊరి నుంచి సైదులు అని ఫోన్ చేసిండు అండి. వాడు అసలు ఫోన్ చేయడు. మాజీ నక్సలైట్ అండి ఆయన అసలు సినిమాలు ఇవి చూడడు, అసలు సినిమాల జోలికి వెళ్ళడు, చూడడు, ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఈ సినిమాకి వెళ్ళి చూసి అసలు వాడు ఏడ్చి అసలు చాలా బాగుందిరా, నాకు పాత రోజుల జ్ఞాపకాలు వచ్చినాయి అంటే వాడి లవ్వుకు నేనే మధ్యలో ఉండేదన్న, మీడియేటర్ ఉండేది. పాత రోజుల జ్ఞాపకాలు వచ్చినాయి. ఆ డైరెక్టర్ గారి నెంబర్ ఇరా అంతో మాట్లాడాలి అంటే ఇట్నే మాట్లాడతాడు ఆయన. ఆ నెంబర్ ఇరా అంతో మాట్లాడాలి, చంపేసాడు అసలు అని చెప్పి అసలు ఘోరంగా ఎగ్జైట్ అయ్యండి. ఆ రోజంతా ఫోన్ చేసుకుంటూనే ఉన్నాడు నైట్ 2 o'clock వరకు. సినిమా వారి నుంచి వచ్చినా కానీ నాకు అది ఎగ్జైటింగ్ అనిపించింది అండి. సురేంద్ర గారు చెప్పండి సార్. ఈ సాంగ్ నేను ఫస్ట్ రాసినప్పుడు లిరిక్ రాసినప్పుడు రవి అని మా తమ్ముడు ఉంటాడు. వాడు నేను ఈవినింగ్ టైమ్స్ అట్లా ఊరికనే మన కార్లో పాట ట్యూన్ పెట్టుకొని రాసుకుంటూ తిరుగుతూ ఉంటాను. నేను వాడు నడుపుతూ ఉంటాను, నేను తిరుగుతాను. ఈ లిరిక్ రాసి వాడికి వినిపించినప్పుడు అన్నాడు, ఒకవేళ ఈ లిరిక్ కనుక మనిషి అయితే హగ్ చేసుకోవాలనే అంత నచ్చిందన్న నాకు అన్నాడు. దీని తర్వాత ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్దపల్లిలో ఒక జర్నలిస్ట్ ఉంటాడు, అత్యంత దుర్మార్గుడు. సినిమాలు చూడడం కానీ అటువైపు అసలు ఆ పోస్టర్లో సినిమా పేర్లు చెప్తే ఇవేంటి అని అడుగుతాడు ఆయన. అశోక్ అని నమస్తే తెలంగాణలో చేసేది, ఇప్పుడు ఓన్గానే చేస్తున్నాడు. అతను సినిమాకు పోడు, అస్సలే పోడు ఆయన. నేను పెద్దపల్లిలో ఉన్నప్పుడు వార్ టైంలో నేను ఒక్కరినైనా పోయేది కానీ ఆయన రాకపోయేది. ఆయన రమ్మంటే ఆయన సినిమాకు పోగానే నేను చూడలేదు మేడం. నాకు ఫోన్ చేసి నాకు చెప్పి మా అక్కని వాళ్ళ పిల్లల్ని తీసుకొని నేను సినిమా పోతున్నానే బాబు, ఫస్ట్ టైం నీ సినిమా కోసం, నీ పాట గురించి అందరూ మాట్లాడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నా, నేను ఆ సినిమా చూడాలి, పాట వినుకుంటూ పోతున్నా అని ఫోన్ చేసిండు. ఈ రెండు నేను మర్చిపోలేని కాంప్లిమెంట్స్. సూపర్, వండర్ఫుల్. అఖిల్, వాళ్ళకి పెట్రోల్ బంక్ సీన్ చాలా బాగా నచ్చిందని చాలా ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ ఫ్లడెడ్ మెసేజెస్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ మ్యామ్. అండ్ లైక్ I think that's the best compliment from audience. అంటే నేను ఎవరో తెలీదు, సో వాళ్ళ నుంచి కూడా అంత గ్రేటెస్ట్ అప్లాజ్ వచ్చింది. సో దే ఆర్ బిలీవింగ్ మీ యాజ్ అన్ రాజు అనేది ఫర్ మీ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ మ్యామ్. మీకు ఐడెంటిటీ రాజువే, పేరు చాలా మంది తెలియదు అనుకుంటా. రాజు. యా మ్యామ్, ఐఎమ్ హ్యాపీ దట్ పీపుల్ ఆర్ కాలింగ్ మీ రాజు. బయటికి వెళ్ళినప్పుడు కూడా రాజు అని పిలుస్తున్నారు. కనెక్టివిటీ టు ద పీపుల్. ఐ థింక్ అది కదా సార్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. అంటే ఒక మనిషిని పేరు పక్కన పెట్టి క్యారెక్టర్ తో ఐడెంటిఫై చేయడం అన్నది. ఐ థింక్ వెంకన్న ఆల్సో గాట్ ద సేమ్. yes, Tejasvi, what about you? ఆడియన్స్ సైడ్ నుంచి అయితే ఐ గాట్ అ డిఎం. ఒక పర్సన్ షేర్డ్ మీ సేయింగ్, నేను ఏడ్చి ఒక 5-6 years అయ్యింది, క్లైమాక్స్ చూసిన తర్వాత ఐ బ్రోక్ డౌన్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ అని చెప్పేసి, విచ్ ఫెల్ట్ లైక్ చాలా ఐ మీన్ ఆ పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే ఆ ఇంటెన్సిటీ ఇన్ ద క్లైమాక్స్ ఒక మనిషిని అంత మూవ్ చేసింది అనేది ఇట్స్
నాకు చాలా కాంప్లిమెంట్, లైక్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అనిపించింది. ఇఫ్ హ్యావ్ టు చూస్ ఒక పర్సన్ నుంచి కాంప్లిమెంట్ అంటే ఐ విల్ సే వంశీ నందిపాటి గారు మన సక్సెస్ మీట్ స్టేజ్లో హీ హాజ్ మెన్షన్ సావిత్రి గారితో కంపేర్ చేశారు, వేర్ లైక్ ఒక కంటి నుంచి ఒక 2 సందర్భాల్లో అసలు ఐ మీన్ యాక్సెప్ట్ కూడా చేయలేను, బికాస్ కంపేరింగ్ మీ టు సచ్ అ లెజెండ్ ఐ కాంట్ ఈవెన్ టేక్ ఇట్. బట్ ఆయనకి చెప్పాలనిపించడం సూపర్, ఇట్స్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్ ఫర్ మీ. నిజంగా వచ్చింది అట్లా కంట్లో without glycerin. గ్రేట్ సార్, అసలు సూపర్. హౌ మెనీ టేక్స్ వాజ్ ఇట్? One take. ఫస్ట్ టేక్ అయిపోతుంది. తీసుకోవాల్సిందే మీరు ఆ కాంప్లిమెంట్. లేదు సార్, తీసుకున్నావు కాబట్టి ఒకటి ఇప్పుడు తీసుకున్నా తీసుకోకపోయినా ఆ ఒక అంత గొప్ప వ్యక్తితోని పోలవటం itself is a success. Exactly. Whether you take it or not, ఐ టేక్ ఇట్ విత్ అట్మోస్ట్ హ్యూమిలిటీ. ఇంతకు మించి ఇంకా నో వర్డ్స్ అసలు. వెంకన్న గారు మీరు పెట్టుకోవచ్చు ఇక కళ్ళజోడు. బా అసలు ఎవరైనా అనుకుంటారండి ఈయనను చూస్తే అసలు ఈయనలో మీకు వెంకన్న ఎట్లా కనిపించాడు, తర్వాత మాట్లాడదాం మనం. ఓకే, మీరు చెప్పండి సార్. చాలా 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 ఎవ్రీడే ఐ కీప్ గెటింగ్ మెసేజెస్ లైక్ మెంటల్ మాస్, భయం వేస్తుంది అసలు ఏందన్నా అది అసలు. ఐ మీన్ ఐ ఎంజాయ్ ద ప్రేజ్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్ అండ్ టేక్ ఇట్ టు మై హెడ్. ఇట్స్ జస్ట్ బీన్ ఎమోషనల్. బట్ నారాయణమూర్తి గారు మన డైరెక్టర్స్ అసోసియేషన్ది ఒక స్పెషల్ షో వేసాం, ఆ రోజు వెళ్ళిన వేణు అన్న కూడా ఉన్నాడు ఆ రోజు. చాలా ఈవెంట్స్లో నేను మాట్లాడా కానీ దట్ పర్టికులర్ డే ఐ గాట్ చోక్, నాకు ఎమోషనల్ అయిపోయాయి. ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై. నాకు సడన్గా ఇప్పటికీ అలవాటైపోయింది ఇది మాట్లాడామని. ఆయన అసలు కౌగిలించేసుకుని ఫస్ట్ గుర్తుపట్టలే, మీరు ప్రొడ్యూసరా అన్నాడు. ప్రొడ్యూసర్ కాదు సార్, నేను యాక్టర్. అంటే ఏం చేశాడు దీంట్లో అని అంటే వెంకన్న బాసు వెంకన్న మీరా నేను హగ్ చేసుకుని హీ కెప్ట్ లైక్, నేను మైక్ పట్టుకున్నా నాకు ఏడుపు వచ్చేసి తలుచుకుంటే కూడా ఏడుపు వచ్చి. సో ఐఎమ్ లైక్ వెంకన్న ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్ టుడే, దే డోంట్ నో చైతు జొన్నలగడ్డ అని. అసలు వెంకన్న 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 రోజు మేడం 30-40 మెసేజెస్, ఏంది అసలు ఇంకా సైకో క్యారెక్టర్ చేయాలన్నాను, ఇంకా సైకో క్యారెక్టర్ చేయాలి. సో ఐ థింక్ లవ్ ఫర్ ద లైఫ్ అంటారు కదా. అండ్ మాటలు కూడా పోవచ్చు ఆ మెసేజ్లు, బట్ నన్ను కొంతమంది అయితే చంపేస్తామని నాకు కోపం వచ్చింది, కానీ వీఆర్ లవింగ్ యూ యాజ్ అన్ యాక్టర్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. వేణు గారు, మొన్న వేముల ఎల్లయ్య అని ఒక పాపులర్ రైటర్ ఉన్నారు, చాలామందికి ఫోన్ చేసి చాలామందిని తీసుకొని మరి థియేటర్కి వెళ్ళారంట, ఆరాధన థియేటర్. ఓకే, సినిమా చూసిన తర్వాత నాకు బయటకు వచ్చి చెప్పాడు, వేణు సాయిల్ కాంపాటికి చెప్పు, అప్పుడు సీతారాముల కళ్యాణం బాపు గారు తీస్తే రాజు వెడ్స్ రాంబాయ్ అని తనదైన జీవితం తనదైన శైలిలో ఈ సినిమా తీసిండు, ఇట్లనే తీయమని చెప్పు. నేను సినిమా చూస్తున్నంతసేపు థియేటర్లో ఉన్న ఫీలింగ్ నాకు లేదు, ఒక ఊర్లో ఉన్నట్టుంది. ఆ ఊర్లో నేను థియేటర్ నుంచి బయటకు వచ్చాక నేను సినిమా చూశాననే ఫీలింగ్ కలిగింది. సాయిల్ కాంపాటికి చెప్పండి నా విషెస్ అని చెప్పాడు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఆయన ఒక రేర్ పర్సనాలిటీ, ఒక వెరీ ఇంటెలెక్ట్ రైటర్, జనరల్ రెగ్యులర్ సినిమాలు చూసే మనిషి కాదు. అతని నుంచి ఆ అప్రిసియేషన్ రావటం అనేది నాకు భలే హ్యాపీ అనిపించింది. నేను సాయిల్కి కూడా షేర్ చేయలేదు, నిన్న నైటే చెప్పాడు. సో దట్ వాజ్ మై మోస్ట్ మెమరబుల్. అండ్ ఎవ్రీ డే ఐఎమ్ గెటింగ్ 100 calls ఫ్రమ్ ఆస్పిరెంట్స్. నా దగ్గర ఒక కథ ఉంది, నా దగ్గర ఒక కథ ఉందని. నా మెయిల్స్ కూడా, నా మెయిల్ చాలా నిండిపోయింది అనమాట. అంటే అంతమంది దగ్గర కథలు ఉన్నాయి, టాలెంట్ చాలా ఉంది, టాలెంట్. కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ని రీచ్ అవ్వలేరు కదా. సో అందరూ అంటే అది కూడా మనకు ఒక కాంప్లిమెంట్ లాగా నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి షేర్ చేస్తాను. అండ్ ఐ థింక్ నౌ డోలాముఖి విల్ డూ ఫ్యాంటాస్టిక్ ఇంకా కమింగ్ ఇయర్స్ కదా. ఎందుకంటే ఇటువంటి రియల్ స్టోరీస్ మీకు చాలా ఇష్టం, పర్సనల్ గా మీరు బాగా ఇష్టపడతారు, అభిమానిస్తారు. మీ తలుపు కొడతాయి 100%. యూ విల్ మేక్ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్ సార్ గోయింగ్ ఫార్వర్డ్. సాయిల్ గారు చెప్పండి, మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి చెప్పండి. పెద్ద అంటే నాకు ఎవరు తెలియదు కానీ కొంతమంది చేశారు మేడం. అందులో ఒకటి బాగా ఏంటంటే మేడం, నేను రీల్స్ ఇలా చూసిన మేడం, నేను ఎవరో తెలియదు, అసలు నేను ఏమన్నా తెలియదు, ఏం తెలియదు, కానీ ఒక వ్యక్తి, ఒక టీం ఊరూరు పోయి ఒక చిన్న కడపత్రం లెక్క
చిన్న ఏమంటారు మేడం, Pamphlet. పాంప్లెట్ లెక్క ఎన్నికల ప్రచారం అయితే ఎట్లా పంచుతారు, మాకు ఓటేయండి అని చెప్పి. శ్రీను టీవీ సంథింగ్, ఆ శ్రీను అన్న కి శ్రీను వాళ్ళు నేను చూస్తూనే ఉన్నా మేడం సినిమా ఫస్ట్ 2-3 రోజుల నుంచి. తర్వాత మొత్తం ఊరు ఏమంటారు గడప గడపకి పోయి అమ్మ ఈ సినిమా చూడండి, పలానా సినిమా, ఊరు నేటివిటీ అని చెప్పి తిరుగుతుంటే నాకు ఫస్ట్ అనిపించలే మేడం. కానీ నిన్ననే మేడం, నిన్నటి దాకా అదే ఉన్నది మేడం. నేను షాక్ అయినారే, నేను ఏమి ఇచ్చిండ్రా నాయన మీకు ఏమీ లేదు, ఊరు తిరుగుతారు, ముసలోళ్ళని అడుగుతారు, అమ్మలక్కలను అడుగుతారు. నాకు అసలు ఆగాలే మేడం. అన్నకు ఫోన్ చేసిన, అన్న ఒక మాట అన్నాడు, అన్న నువ్వు ఎంత కష్టపడి ఉంటావు అన్న, సో దాని కష్టానికి నా వంతు సాయం ఇది, నా వంతు సాయం నువ్వు నీ సినిమా అందరికి చేరాలన్న అనేసరికి అది నాకు నేను మర్చిపోలేను మేడం. ఎవరు అట్లా చేయరు, ఆయన చేసిండు. ఆ శ్రీను అన్నకి చాలా మనస్ఫూర్తి థ్యాంక్స్ చెప్తాను మేడం. కానీ ఏంటో సార్ అసలు అర్థం కావట్లేదు నాకు కూడా. ఈ సినిమా అంటే సౌండ్ మొదలైనప్పటి నుంచి, ఇలాంటి ఒక సినిమా ఉంది అని మొదలైనప్పటి నుంచి, పాట దగ్గర నుంచి అన్నీ మనం చూస్తున్నాం కదా, ఏంటో ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. అంటే ఇందులో వాళ్ళకి ఏ భాగస్వామ్యం లేదు, వాళ్ళకి ఏమీ అంటే దే ఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ ఇట్, బట్ ఎవ్రీబడి ఈజ్ ఓనింగ్ ఇట్ అప్ యాజ్ ఇఫ్ ఇది నాది, ఇది నా ఫిలిము, నేను దీనికోసం ఏదో ఒకటి చేయాలి, నేను దీనికోసం ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలని ఎవ్రీబడి, అంటే రైట్ ఫ్రమ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్ ప్రొడ్యూసర్స్, యాక్టర్స్, ఎంతమంది వచ్చారండి మీ టీజర్ లాంచ్లకి, ట్రైలర్ లాంచ్లకి మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి. సో మెనీ యాక్టర్స్ హ్యావ్ కమ్. న్యాచురాలిటీ ఉంటేనే అట్లా కనెక్ట్ అవుతారు ఎవ్రీబడి. ఎగ్జాక్ట్లీ, చాలా నిజాయితీతో తీసిన సినిమా. సాయిలు గారు ఫస్ట్ అసలు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు 2019, దట్స్ వాట్ హీ టోల్డ్ మీ. విరాటపురం షూట్లో. కరెక్ట్. నేనండి జనరల్గా ఇఫ్ ఐ మీట్ సమ్వన్ లైక్ సాయిలు గారు, ఆయనతో నేను వర్క్ చేస్తానా లేదా, ఆయనతో నేను పని చేస్తాను లేదా పక్కన పెడితే, ఫస్ట్ ఐ విల్ బికమ్ వెరీ క్లోజ్ టు హిమ్. ఐ విల్ ఓన్ హిమ్ యాజ్ మై ఓన్ ఫ్రెండ్, మై ఫ్యామిలీ. అంటే ఆ మనిషి పర్సనాలిటీ అలా అనిపిస్తుంది. సో వెరీ ఇన్నసెంట్గా, చాలా నైవ్గా, చాలా ఒక కల్మషం లేని ఒక వ్యక్తి కనిపిస్తారు నాకు. ఇలాంటి వ్యక్తి ఒక సినిమా తీయగలడు అని మీకు ఆ కాన్ఫిడెన్స్ ఎట్లా వచ్చింది? అంటే వెన్ సమ్వన్ టాక్స్ టు యూ మనకు తెలిసిపోతుంది, ఇంత అమాయకంగా ఉన్నాడేంటి అబ్బాయి, ఏ సినిమా తీయగలుగుతాడా అని ఒక డౌట్ వస్తుంది కదా, అలా మీకు అనిపించలేదా? అంటే చాలామంది ఏంటంటే ఇంట్రోవర్ట్ ఉంటారు కొంతమంది, నేను కూడా అట్లా ఉండేవాడిని బిగినింగ్లో. వాడు ఏం మాట్లాడట్లేదు, వాడు ఇన్నోసెంట్గా ఉన్నాడు అని అంటే వాడికి అంత మ్యాటర్ లేదేమో అని జడ్జ్ చేస్తూ ఉంటాను. సో నేను అట్లాంటి స్ట్రగుల్ నుంచే వచ్చాను కాబట్టి నేను అలా అనుకోలేదు. కానీ 2019లో ఆయన సురేష్ బాబులో ఒకసారి పరిచయం చేశారు. రెగ్యులర్గా మనోడు ఫోన్ చేస్తుండేవాడు, మెసేజ్ పెట్టేవాడు అనమాట, అన్న జర ఫోన్ లిఫ్ట్ చేయరాదే అన్న, మాట్లాడాలి నీతోని. అదే ఇంకా క్లోజ్ అది ఉంటుంది కదా. సరే అని ఒకరోజు అలా సురేష్ బాబుతో వచ్చాడు, మాట్లాడుతుంటే సరే అని ఒక అసైన్మెంట్ ఇచ్చా అతనికి, నాది ఇంకొక స్క్రిప్ట్. అయితే ఆ స్క్రిప్ట్ పట్ల అతని ఆలోచనలు, రీసెర్చ్ మెటీరియల్ పంపడం, డైలాగులు పంపడం నాకు నచ్చింది. మనోడి దగ్గర ఒక రేర్ టాలెంట్ ఉంది. అంటే మనకి బావి తవ్వినప్పుడు ఒక ఊరుతుంటుంది కదా నీళ్ళు, అట్లా ఒక స్వచ్ఛత అనిపించింది అనమాట. అంటే ఒక ప్యూర్ సోల్ అనిపించింది. ఎందుకంటే మనము ఏ మనిషి అయినా వ్యక్తిగా ఎదిగినప్పుడే డైరెక్టర్గా ఎదగగలడు. సో నాకు వ్యక్తిగా అతను నాకు మంచిగా అనిపించాడు. అంటే మంచి హ్యూమన్ బీయింగ్, మంచి లైఫ్ ఉంది, సోల్ ఉంది అని అనిపించింది నాకు. అనిపించి అలా దానికి కొన్ని రోజులు చేసినట్టు దానికి కొంత ఆ స్క్రిప్ట్ తర్వాత పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు నేను చేస్తున్న స్క్రిప్ట్కి వర్క్ చేస్తున్నాను. సో అలా మీరు కేవలం ఒక ప్రొడ్యూసర్ రోల్ మాత్రమే కాకుండా ఆయన రాసిన స్క్రిప్ట్కి కూడా మీరు ఏమైనా కాంట్రిబ్యూట్ చేశారా? లేదు, రాసిన లైన్స్ కానీ డైలాగ్స్ కానీ. అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే మేడం, నేను డైరెక్ట్ చేసేటప్పుడు కూడా కొంత ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి రెగ్యులర్గా అంటే జనరల్గా ఉండేదే తప్ప నేను దానికి పెద్దగా చేసేది ఏమి లేదు. జస్ట్ చెక్ చేయడం అంతే. అంటే థీమ్స్ కరెక్ట్గా ఉన్నాయి. నితిన్ అని ఉండేవారు, ఈటీవీ విన్ నితిన్ ఉన్నాడు. నితిన్ చూసుకునేవారు ఎక్కువ క్రియేటివ్ సైడ్. అది నేనేంటంటే నేను అంతా చూసి అంతా మళ్ళీ వాళ్ళ దగ్గర పంపించిన తర్వాత మళ్ళీ వాళ్ళు కొన్ని కరెక్షన్స్ అవి చెప్పారు. అలా తను చేసుకునేది అనమాట. క్యారెక్టర్ బేసిక్స్ అండి నేను చూసింది, చెకింగ్ అంతే. క్యారెక్టర్ ఆర్క్లు, థీము, ఒక థీమ్ మీద నడుస్తుందా లేదా, క్లైమాక్స్ వర్కౌట్ అవుతుందా కాదా, బిగినింగ్ సెటప్ బాగుందా లేదా, మిడ్ పాయింట్ కరెక్ట్గా ఉందా లేదా. నేను పూర్తిగా గ్రామరైజ్ కూడా చేయడానికి అది చేయడానికి లేదు అది. ఎందుకంటే అది అలా ఏ గ్రామర్కి అంతుబట్టని అది ఒక ఆర్గానిక్ స్టోరీ.
అందులో లైఫ్ ఉంది, దాన్ని అలాగే అట్లా పెట్టాలి అని చెప్పి నేను ఎక్కువ గ్రామరైజ్ చేయకుండా దాన్ని కొంచెం జస్ట్ చెకింగ్ పాయింట్స్ అంతే తప్ప వేరే నేనేం చేసింది లేదు వాస్తవానికి. సాయిలు గారు యాక్చువల్గా ఈ మధ్య కాలంలో గత ఒక 5-8 ఏళ్ళుగా వస్తున్న కథలు ఏవైతే ఉన్నాయో ఏవి కూడా ఒక ఫార్ములా కానీ ఒక ఫార్మాట్ కానీ ఫాలో అవ్వట్లేదు. అందరూ వాళ్ళకి ఏది రైట్ అనిపిస్తుందో అది రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు అండ్ సక్సెస్ఫుల్ కొడుతున్నారు. మీరు ఈ కథ రాసుకున్నప్పుడు మీరు ఏమన్నా ఫార్ములా ఫాలో అయ్యారా? అంటే నా మీనింగ్ ఓకే సీన్ 1 ఇలా ఉండాలి, స్క్రీన్ ప్లే ఇలాగే ఉండాలి, దీని డైలాగులు ఇట్లాగే ఉండాలి అంటే ఒక జనరల్గా ఒక ఫార్మాట్ ఉంటుంది కదా, ఒక కైండ్ ఆఫ్ స్టైల్. ఆ స్టైల్ ఫాలో అయ్యారా లేకపోతే మీ ఫ్రీ ఫ్లోతో రాసుకుంటూ వెళ్ళిపోయారా? అంటే నాకు తెలియదు అసలు బేసిక్గా ఏమంటారు థర్డ్ యాక్ట్లో అది తెలియదు. అంటే హీరో వస్తాడు కదా మేడం ఏ సినిమా అన్న ఫస్ట్ సీన్లో, అట్లనే నాకు హీరో కావాలనుకున్నా. సో వాడు ఎట్లా వస్తాడు అంటే నార్మల్ నేను జనాలు అలా చూస్తా కదా, సో అట్లా వస్తే ఏంది ఒక పెళ్లి సీన్లో పెట్టుకున్నాం అట్లా అనుకుని ఆ తర్వాత వాడు కొంచెం అడావుడు చేస్తాడు, సో అట్లనే చేస్తాడు, మళ్ళీ ఫ్రెండ్స్ ఉంటారు. సో ఇట్లా అనుకున్నా ఆ అమ్మాయిని చూడటం ఇది ఫార్మాట్ తప్ప దీని తర్వాత ఇది రావాలనేది అయితే నేను లేదు మేడం. వేసుకున్న వరుసగా రాసు. సో ఎదుగుతుంటే మీరు చూసిన సినిమాల నుంచి వచ్చిన ఒక చిన్న ఇన్స్పిరేషన్ ప్రేరణతో కొన్ని క్యారెక్టర్స్ మాత్రం ఇలా ఎంట్రీ ఇట్లా ఉండాలి. అంతే మేడం అంతే. బట్ అమేజింగ్ థింగ్ ఏంటంటేనండి వెంకన్న ఎంట్రీ, దిస్ క్యారెక్టర్ ఎంట్రీ, ఆ కెమెరాలో కాలు ఒకటే కనిపిస్తుంది ఫస్ట్, కుంటిగా కాలు, ఆ కాలు కుంటుతూ వెళ్ళడము. అండ్ అసలు ఫస్ట్ సీనే అదేంటది ఆ మటన్లో ఏంటి ముక్కలు అసలు ఏంది మనిషి అనుకున్నాను నేను. వాట్ అ సీన్ అండి అసలు. అది ఎట్లా కన్సీవ్ చేశారు ఒక విలన్ క్యారెక్టరైజేషన్ని ఫస్ట్ సీన్లోనే ఎస్టాబ్లిష్ చేయడం అంటే ఇంకా బ్యాంక్ గాన్. అంటుకుంటా పోతా అంటే అరుస్తున్నారు థియేటర్లో, షాక్ నేను. అంటే ఒక విలన్కి అన్ని సీటీలు పడడం అంత అప్రిషియేషన్ సింగిల్ స్క్రీన్ శ్రీరాములు ఫస్ట్ రోజు పోయినప్పుడు కుంటుకుంటా పోతే అరుస్తున్నారు, నేను షాకు అటెక్ట్ అయింది ఇది. జనరల్గా సార్ ఒక విలన్లోని విలనిజంని 1-2 సీన్ల తర్వాత మెల్లిమెల్లిగా ఎస్టాబ్లిష్ చేస్తారు. అంటే ఈడింత క్రూరుడు అని అంటే ముందు ఇంకా జనాలకు చెప్పేశారు, ఇంకా నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. అంటే మేడం అది టెంపర్ క్యారెక్టర్ మేడం, అంటే ఉన్న దాంట్లో టెంపర్ అది. అంటే ఆ క్యారెక్టర్ ఏందో ఫస్ట్ నేను చూపెట్టాలా, వాడు ఏంది, వాడు వ్యవహారం ఏంది, వాడి మూమెంట్ ఏంది, వాడి బాడీ లాంగ్వేజ్ అనేది చూపెట్టాలి. సో అది నాకు ఫస్ట్ కాలు అంటే ఉన్న దాంట్లో ఏంటంటే భయపడేది, కానీ ఇప్పటిదాకా కొంచెం ఈ కాలు మీద రాలే మన తెలుగులో. సో అది నాకు హైలైట్, అది ఎక్కువ చేస్తే కొంచెం ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి ఏమంటారు నైట్ షాట్లో చిన్న ఫాలో అప్ చేసుకుంటే అది అనుకున్నా మేడం. ఇట్లా పోతే సింగిల్ షాట్లో మనోడు రివీల్ అవుతాడు అర్థం కాదు అనుకున్నా. సో అది అంటే ఇంపాక్ట్ దాంతోనే ఉంది, దాన్ని హైలైట్ చేసుకుంటా తర్వాత మనోడు ఫేస్ రివీల్ చేసుకుంటే అర్థంలో అప్పుడు ఉంటుంది ఒక డైలాగ్. సో ఈడేంద్రా ఇట్లున్నాడు అనిపిస్తుంది, అంటే జాలి పడాలా వీని మీద, లేకపోతే ఇట్లున్నాడు ఏంద్రా అనిపిస్తుంది. అంటే ఫస్ట్ డైలాగే మన మీద జాలి కలగొద్దు నాకు, వీడు ఏంద్రా ఇట్లున్నాడు అనిపించాలా. సో అప్పుడు బట్టి ఏంది నువ్వు గలీజ్గానా నేను గలీజ్గానా అంటాడు, వీడిని ఇట్లున్నాడు మనిషి ఏంది అనుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ అరుస్తాడు కదా మేడం, ఫస్టే వీడు ఏందని చూపిస్తే సగం అయిపోయింది మేడం, ఫాలో అవుతారు అంతే. సో నేను అదే నాకు కూడా క్యూరియాసిటీ సీన్ చెప్పినప్పుడు వైఫ్ పుష్ప కూతురు ఇంకా నలుగురు, వీడు ఎవరిని కొడతాడో తెలియదు, ఇప్పుడు ఎవరి మీద ఎట్ట రియాక్ట్ అవుతాడో తెలియదు. అంటే ద క్యారెక్టర్స్ లేవు సీన్లు, కానీ వాడు ఎట్లా అంటాడు అంటే చిన్న వాటికి ఎక్కువ రియాక్ట్ అవుతాడు, పెద్ద దానికి తక్కువ. అంటే యూ డోంట్ నో, వెరీ అన్ప్రెడిక్టబుల్ వాడు వస్తుంటే. అది ఏం చేస్తాడో సాయిల్కే తెలుసు అది ఆ సీన్. నిజంగా చెప్తున్నా, సాయిలు అలాంటి మనుషులు ఎవరన్నా మీరు చూసారా నిజ జీవితంలో? ఏమైనా ఇన్స్పిరేషన్ బ్యాక్ స్టోరీ ఉన్నదా? ఏదో ఉంటుంది అంటే వాడు చెప్తా మేడం. బేసిక్గా ఫస్ట్ బేబీ అయినా మన బేబీ అయితే మన పూలికలు వస్తాయి అంటారు కదా మేడం. వెంకన్న కానీ రాంబాయ్ కానీ రాజు కానీ డాంబర్ కానీ అవి నాయ మేడం. మీరేనా? అంటే సందర్భాన్ని బట్టి ఒకసారి వెంకన్న రావచ్చు, రాజు రావచ్చు. సరే ఇప్పుడు మీ అందరిని అడుగుతున్నా ఒక కామన్ క్వశ్చన్, ఈ 4 క్యారెక్టర్లు ఎప్పుడెప్పుడు చూసారు ఇందులో? మీరు సాయిల్లో మీరు ఎప్పుడైనా చూసారా? విట్టపల్లి గారు చూసే ఉంటారు, ఒక రకంగా నవ్వుతున్నారు మీరు. నేనేం చూడలేదు, ఎందుకంటే నా దగ్గరికి వస్తే ప్లీజ్ దీంట్లో లేవన్నా మిట్టపల్లి లేడని ఇలా ఒక్క అవార్డు అన్నా ప్లీజ్ అన్న, అది ఒక్క చరణం ఒకటి తీసేవన్నా ప్లీజ్ అన్న. నాకు వచ్చేటప్పుడు సీన్ చెప్పేటప్పుడు అన్న
సైకు ఉండాలన్నది సైకు అన్నా నేను ఎట్లా నువ్వు చేస్తావన్నా నువ్వు చేస్తావు నేను పెడతా కెమెరా ఉంది అంటే అన్నా పిచ్చోడు నువ్వు చంపేనా అని నేను కూడా కొత్త యాక్టర్ 2-3 పనిచేసాను నేను దిస్ ఈజ్ అ వెరీ డిఫరెంట్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ అయ్యో ఎంత తపన పడేవాడంటే అది he just came straight from ఊరి నుంచి వచ్చాడు ఈజ్ వెరీ ప్యూర్ ఇన్ హిస్ ఎక్స్ప్లెనేషన్ బుజ్జికి కూడా నువ్వు అమ్మ నువ్వు ఇట్లుండాలి నువ్వు కొట్టాలి అంటే సేమ్ నాకు కూడా ఎట్లుండే బా నా పిచ్చికి ఒక పిచ్చోడు దొరికింది టైప్లో నేను పిచ్చిపోయాడు నేనైతే నాకు చాలా హ్యాపీగా థెరపీ లాగా ఉండేది నాకైతే ఒక 10 రోజుల తర్వాత చూసుంటాడు సురేష్ చిన్నప్పటి నుంచి కదా సురేష్ మీరు చెప్పాలి ఆ క్యారెక్టర్ సాయిలులో ఇలాంటి ఇన్ని విభిన్న క్యారెక్టర్లు మీరు చూసారా చిన్నప్పటి నుంచి చూసినావా అన్న అయితే నేను అంటే అప్పుడు నాకు ఫోన్ చేసి తన అని చెప్పుకునేట్టు అనమాట ఓకే చూసినా చూసారా కాకపోతే ఏంటంటే నేను అసలు యాక్చువల్లీ నేను మిస్ అయినా మేము ఒకే రూమ్లో ఉండదు 1 year ఉన్నాం ఆయన ఒక రూమ్ నేను ఒక రూమ్ ఎక్కువ కలవపోయేది బయటకు వస్తే తినేటప్పుడు కలిసేది ఈ మనిషిని చాలా ఫీల్ అయినా అని బాధపడ్డా మెసేజ్ పెట్టిన అన్నకు ఎంజాయ్ చేయలేకపోయినా ఈ మనిషిని ఒకే రూమ్లో ఉన్నాము అసలు ఇది చేయలేకపోయినామా అని బాగా ఫీల్ అయినా ఇంకా వర్క్ టైంలో ఒక్కొక్కసారి హై అయ్యేది ఒక్కొక్కసారి రిక్వెస్ట్ ఉండేది ఒక్కొక్కసారి నార్మల్ మూడ్లో ఉండేది అంత హైప్ చూడలేదు ఎంకన్నా అంత హైప్ చూడలేదు కానీ సెటిల్డ్గానే ఉండదు అంటే కానీ నాకేంటంటే సార్ నేను వీరిని కలిసి జస్ట్ ఒక 1.5 hour నుంచి ఐఎమ్ టాకింగ్ టు హిమ్ నాకు యునో వాట్ ఐ వాంట్ టు స్పెండ్ 1 full day విత్ హిమ్ టాకింగ్ టు హిమ్ జస్ట్ సిట్ డౌన్ అండ్ టాక్ టు సాయిలు సేమ్ ఫీలింగ్ నాకు అట్లా అనిపిస్తుంది సార్ నాకు అదే ఫీలింగ్ యూ ఫీల్ సో నైస్ వెన్ యూ ఇంటరాక్ట్ విత్ సాయిలు ఏదో కొంచెం ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఒక నాలెడ్జ్ అన్ని కలగలిపి మనం ఏదో తెలుసుకుంటున్నాం అన్న ఒక ఫీలింగ్ వస్తుంది 100% నాలెడ్జ్ అంటే బుక్కే కాదండి ఇట్స్ నీడ్ నాట్ బి ఓన్లీ అకాడమిక్ ఇట్ కెన్ బి ఎనీథింగ్ విజ్డమ్ అంటే మనిషిని అర్థం చేసుకోవడం కూడా టైం పట్టింది యాక్చువల్లీ యూ డోంట్ సీ నీకు చాలా టైం పట్టింది అంటే అతను కూడా టైం పట్టింది నేను అమెరికా నుంచి వచ్చి ఫస్ట్ తెలియదు కదా మేడం నేను హాయ్ సార్ హౌ యూ అది ఇది అని చెప్తే వేణు పరిచయం చేస్తుంటే మనవాడు ఒక మేనరిజం ఉంటుంది మన ఇట్లా అనుకుంటాడు ఇట్లా అనుకుని అమ్మాయి ఎక్స్ప్రెషన్ ఈయన తీసుకొచ్చి నాకంట కట్టిరేంద్ర నాయన అని చెప్పి ఫస్ట్ ఏందో ఆబ్వియస్లీ ఆయన పాపం డైరెక్టర్ ఉంటుంది కదండి అంత రాష్ట్రం బ్రిటిష్ తీసుకొచ్చి కూర్చో నాకు ఫస్ట్ 4 days మాట్లాడుతుండే కాదు అసలు మాట్లాడేవాడు కాదు నాకు అర్థమయ్యేది కదా అంటే ఇంట్రెస్ట్ లేదా లేకపోతే ఏంది అని చెప్పి నువ్వు ఓకే సార్ కదే కానీ సార్ అంటే నాకు తర్వాత నాకు ఎప్పుడు చెప్పాడు అసలు మేడం కాదు సినిమా అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చినట్టు చెప్పాడు అన్న నాకు 25th షూట్ సెప్టెంబర్ ఆగస్టు 5 days ముందర నూనె వేసుకుని కొబ్బరి వేసుకున్న అక్కడ దాకా నాకు నమ్మకం రాలే అని చెప్తే అంటే అన్ని రోజులు నమ్మకం లేకుండా ట్రావెల్ చేసేవాడు 3 days బిఫోర్ ద షూట్ ఓన్లీ అది వేసుకుని ట్యాన్ మనం అంతా ఏవో వేసుకుని ఇట్లా ఉంచుంటే ఇప్పుడు చెప్తున్నాడు మొన్న 1 year తర్వాత మీరు ఎట్లా కన్విన్స్ అయ్యారు మరి మీకు అంటే ఏ మాత్రం నమ్మకం లేకుండా లాస్ట్ వరకు వెళ్ళి ఏంటంటే అలా మనం ఫేస్ చూస్తేనే అంటే అటు ఇటు ఉన్నది మేడం ఎవరు అనుకుంటారు అంటే ఒరిజినల్ తీసుకొస్తేనేమో డేకట్లే కానీ మనోడిది చిన్నది ఉన్నది అది చిన్న సైక్ ఉంది నాకు ఆ సైక్ అనిపించింది చూద్దాం పోనీ తీతి అనుకుని ఎప్పుడైతే ఆ మేకప్ వేస్తాం మేడం బట్టలు గిట్టలు అప్పుడు దొరికిన నాకు తెలిసి జుట్టు నూనె అదే అప్పుడు ఇక నా ప్రాబ్లం ఏంటంటే కుంటేటప్పుడు మనోడు కొంచెం ఈ లేపేటోడు మేడం ఏమంటారు దాన్ని అదే అంటారు అదే నడ్డి చెప్తాడు కదా మేడం అట్లా లేపరగా అనుకుని నేను అనుకునేది అది కొంచెం తగ్గిద్దని చాలా సార్లు చెప్పిన మనోడు అల్లట్నే పోతాడు సరే పోనీ అనుకున్నా అదొక్కటే నా ప్రాబ్లం మిగతా ఏం ప్రాబ్లం లేదు సో లాస్ట్ తర్వాత మ్యామ్ అడిశేష్ గారు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు నాకు ఆ రోజు స్టేజ్ పైన వచ్చి మాట్లాడుతూ ఉంటే ఈ సెడ్ మీరు నాకు అన్నిట్లో నచ్చింది ఏంటంటే అది చాలా కుంటడం న్యాచురల్గా ఉంది అండ్ యూ డిడ్ నాట్ మేక్ ఎన్ ఇష్యూ అవుట్ ఆఫ్ ఇట్ లైక్ చూడండి నేను కుంటుతున్నా అని ఎక్కడ కూడా అంటే యూ టెన్ టు సే దట్ హే లుక్ ఎట్ సీ ఐమ్ పర్ఫార్మింగ్ కుంటుతున్నా అది ఎక్కడ లేదు
అది న్యాచురల్గా వెళ్ళిపోయింది కుంటడం అనేది. హీ ఆల్సో నెవర్ మేడ్ ఇష్యూ ఆఫ్ తర్వాత ఏంటంటే అలవాటు పడ్డాడు మనోడు, అది మొత్తం బయట లోపలికి పోయింది. ఎందుకు అలవాటు పడ్డాం అడగండి. ఫస్ట్ రోజు షూట్ పెళ్లి వీళ్ళది ఒప్పుకుంటా కదా మేడం, అది ఫస్ట్ రోజు షూట్, చెప్పులు లేవు, రోజంతా కుంటడమే 13-14 hours, కిందేమో ముళ్ళు రాళ్ళు. అన్ఫార్చునేట్లీ ఫస్ట్ టైం డైరెక్టర్కి ఎవరికి కాకూడదు అని కూడా ఆయనకు అయింది ఒకటి. నేను సారీ చెప్తున్నా, అపాలజైస్. నేను డేట్స్ కొంచెం హిట్ 3 అది అయ్యేటప్పటికి ఇవే డేట్లు ఉన్నాయని ఆగస్ట్ 25th నుంచి సెప్టెంబర్ 3rd ఇచ్చాను మేడం. అతనికి వేరే డేట్లు అయిపోయేటప్పటికి ఈ హెవీ పోర్షన్స్ అంతా ఫస్ట్ పడ్డాయి. వెంకన్న పోర్షన్స్ were shot 90% in the first 9-10 days. అండ్ ఫర్ న్యూ డైరెక్టర్ టెన్షన్ పడ్డాడు పాపం. నాకు బాధ అనిపించింది. నాకు కూడా అసలు వర్ణానీతం అతను ఆ మనిషి టెన్షన్. అంటే ఎన్నేళ్ల నుంచి రాసుకున్న కథ, లైఫ్, కెరియర్. బట్ పోస్ట్ ఇంటర్వెల్ ఉన్న వెంకన్న సీన్స్ అన్నిట్లో దాదాపు మీరు కూడా ఉన్నారు. నువ్వున్నావు, ఆయన ఉన్నారు, నువ్వున్నావు చాలా, అఖిల్ కూడా ఉన్నాడు చాలా చోట్ల. మరి మీరు యువర్ ఫస్ట్ టైమర్స్, యువర్ న్యూ యాక్టర్స్, యువర్ జస్ట్ డెబ్యూడ్ యాక్చువల్గా. అంత బరువైన సీన్స్ ఫస్ట్ చేయటం అన్నది అంటే హౌ వాజ్ దాట్ ఎక్స్పీరియన్స్? అంటే చిన్న పోర్షన్స్, చిన్న సీక్వెన్సెస్ తోనే స్టార్ట్ చేయాలనుకున్నారు. అవును. బట్ అన్ఫార్చునేట్లీ లైక్ డేట్స్ ఇష్యూ వల్ల అండ్ వీ బ్యాడ్లీ వాంటెడ్ చైతు అన్న యాజ్ ఏ వెంకన్న. సో ఆ క్లారిటీ ఉండే, వేరే స్టోరీ ఉండేది. సో ఎట్లా మేనేజ్ చేయాలనుకున్నప్పుడు తను అంటే లైక్ మా డైరెక్టర్ అన్న బాగా మేనేజ్ చేసి మేము ముందుకు దూకాం. ఇంకా అంటే ఏం ఆలోచించలేదు, అంతే హానెస్ట్గా దూకాం. మేము క్యారెక్టర్లో ఉన్నామని చెప్పేసి. వర్క్ షాప్స్ ఏమైనా పెట్టారా? పెట్టారా ముందే? మటన్ సీన్ చెప్పారు. సో అంటే మీరు యు వెంట్ ఇంటూ దట్ క్యారెక్టర్. అది మాకు ప్లస్ అయింది. వాట్ అబౌట్ తేజ? యాక్చువల్లీ ఫస్ట్ నేను కూడా లైక్ ఎలా ఉంటుంది, బికాస్ ఫస్టే ఇంటెన్స్ సీన్స్ కదా మ్యామ్ అని అనుకున్నాను. కానీ విత్ హిమ్ యాక్టింగ్ వాజ్ వెరీ అంటే స్మూత్గానే అయిపోయింది. ఎందుకంటే హీఈస్ అ వెరీ ఇంప్రాంప్టు యాక్టర్. ఆయన ఏంటంటే ఒక కట్లో చేసేది ఇంకో నెక్స్ట్ కట్లో ఇంకా వేరే చేంజ్ చేస్తారు. సో హీఈస్ లైక్ హీ ఇంప్రొవైజెస్ ఎవ్రీథింగ్. సో నాకు కూడా అది కొత్త ఎక్స్పీరియన్స్, బికాస్ వీ యూజువలీ స్టిక్ టు స్క్రిప్ట్ అండ్ ఎవ్రీథింగ్ కదా. సో ఫర్ మీ నేను ఎంజాయ్ చేసా, బికాజ్ సడన్లీ ఐ బిలీవ్ యాక్టింగ్ ఈజ్ రియాక్టింగ్ కదా. ఈయన వెన్ హిజ్ యాక్షన్ ఈజ్ చేంజింగ్, మై రియాక్షన్ ఈజ్ ఆల్సో చేంజింగ్. సో ఇట్ వాస్ ఫన్ ఫర్ మీ వర్కింగ్ విత్ హిమ్. లైక్ బట్ వెరీ వెరీ డిఫికల్ట్ కదా వేణు గారు. అంటే ఇటువంటి ఒక సినిమా ఇంత బరువైన పాత్ర, హీరో హీరోయిన్ ఎస్పెషల్లీ త్రూ అవుట్ ద ఫిలిం వేరీడ్ ఎమోషన్స్ ఉన్నాయి. వేరీడ్ ఎమోషన్స్ ఒక డెబ్యూటెంట్స్కి ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ గేమ్. ఆయన డెబ్యూటెంటే, వాళ్ళిద్దరూ డెబ్యూటెంట్సే. ఫస్ట్ ఫుటేజ్ చూసి ఎప్పుడైతే తేజు కనిపించిందో, ఫస్ట్ తను కనిపించినప్పుడు ఓకే లైక్ ఓకే అనిపించింది. తేజు అండ్ తనది ఇంట్రాక్షన్ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. అమ్మ గెలిచినవరా, కొట్టినవరా హిట్ అనుకున్నాను. అంటే మ్యాజిక్ స్టార్ట్ అయింది. వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఒక మ్యాజిక్. వెంకన్న వచ్చినప్పుడు కాన్ఫ్లిక్ట్ ఇవన్నీ ప్రాపర్గా స్టార్ట్ అయినాయి. అప్పుడు నాకు మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది ఫస్ట్. అంటే అరే ఎంత న్యాచురల్గా చేశారు వీళ్ళు, భలే చేశారని అనిపించింది నాకు. అంటే వాళ్ళు సోల్ ఎనర్జీ. ఎస్పెషలీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక 3-4 కాన్ఫ్లిక్ట్ సీన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వద్దంటే నువ్వు కొడతావు, కావాలంటే మా నాన్న కొడతాడు అని అన్న సీను, గట్టిగా అరుచుకోవడము, తన్నడము, కొట్టడం, ఈ వాజ్ లైక్ అబ్యూజివ్, లిటరలీ ఫిజికల్ అబ్యూజ్ చేయటము, ఇవన్నీ చేస్తున్న ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో, అయితే యూ బోత్ రియలీ నీడ్ లాట్ ఆఫ్, అంటే ఒక ప్రిపరేషన్ అవసరం కదా. ఇద్దరు ఒకరితో ఒకళ్ళు ఆ ఎమోషనల్ సీన్ ని పండించాలి. ఒక్కళ్ళు కొంచెం ఇంటెన్సిటీ డౌన్ అయినా ఇట్ విల్ గో ఫర్ టాస్. యా, సో వాట్ వాస్ ద హోంవర్క్? Whatever the instructions Bosanna gave me, I used to follow very blindly, ma'am. Like whatever he used to tell, కొన్నిసార్లు నేను అవి పర్ఫామ్ చేసినా చేయకపోయినా ఐ యూస్ టు బీ ఇన్ ఒక కన్ఫ్యూజన్లో ఉండేటోని. అంటే నేను థియేటర్స్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చినాను మేడం. సో నేనేంటంటే చాలా ప్రిపేర్ అవుతా ఒక సీన్కి. ఓకే, ఈ మూడ్ క్యారీ చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అనేది నేను చాలా రాసుకుంటా అనమాట. ఒకరోజు వచ్చాడు, చూసాడు, ఏం చేశాడంటే అన్న ఇట్లా రాసుకున్నాడే, తీసాను పక్కన పెట్టు, నువ్వు రాజువి, నువ్వు రాజు లేకుండా ఫస్ట్. అంటే నాకు చాలా, అంటే ఒక విషయంలో నేను చాలా హెల్ప్ఫుల్ ఏంటంటే, జనరలీ ఒక విలేజ్ అనగానే ఏం చేస్తారంటే అందరూ చేతులు ఇలా పెట్టుకోవడం, లేదా ఒక మాస్ రెండు గుండీలు ఇప్పేసి
ఆ ఫీల్ ఆటోమేటిక్గా వస్తుంది మాస్ పల్స్ అనేది అనుకుంటారు. కానీ హీ డోంట్ వాంట్ దట్. అసలు అది నాకు వద్దు, అది నాకు ఇంకో కొత్త రాజు కావాలి, అది నువ్వే ఫైండ్ అవుట్ చేయి. అండ్ ఆ ప్రాసెస్లో అక్కడికి వెళ్ళి ఆ విలేజెస్లో ఉన్న వాళ్ళందరినీ అబ్జర్వ్ చేయడం కానీ, నాకు సొంతంగా మా మామయ్య ఒకప్పుడు విలేజ్లో ఉండే, సో ఐ టుక్ హీజ్ ఇన్స్పిరేషన్, ఐ టుక్ బోసన్నాస్ లిటిల్ బాడీ లాంగ్వేజ్, అండ్ అలా ఊర్లో ఉన్నాయి కొన్ని తీసుకొని కొంచెం వర్క్ చేసి, అంటే అన్న చెప్పింది అండ్ నేను కూడా చదువుకుంది రెండు కొంచెం మిక్స్ చేసి, అంటే ఫ్యూజన్ చేసి అలా ఐ ట్రైడ్ గెటింగ్ ద రాజు. ఒకరోజు ఎందుకో లైక్ నా రూమ్లోకి వచ్చి చెప్పాడు, ఏంది అఖిల్ అంటే, మంచిదే అఖిల్, ఇది నీ కెరియర్ నా కెరియర్, ఈ సినిమా ఏదేమైనా కానీ నీకు నాకే, అది గుర్తుపెట్టుకో మైండ్లో, మన జీవితాలు ఉన్నాయి దీని మీద అని చెప్పాడు. అంటే ఈ వాజ్ వెరీ లిటిల్ ఎమోషనల్ అండ్ ఐ వాజ్ ఆల్సో ఎమోషనల్ ఆ రోజు. సో ఆ నెక్స్ట్ డే నుంచి ఐ థింక్ ఐ నెవర్ గివెన్ కంప్లైంట్ టు హిమ్. ఆయనకి నేను ఎప్పుడు ఇక అంటే ఇక రాజులో లేడు వీడు అనే కంప్లైంట్ ఎప్పుడూ లేదు. ఐ వాజ్ ట్రూ టు ద క్యారెక్టర్. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ సీన్లో ఇలా చేయాలా అలా చేయాలా కాకుండా ఐ వాజ్ జస్ట్ ట్రూ టు ద రాజు. ఇంకా హానెస్ట్. తేజస్వి ఎమోషనల్ సీన్స్ వాట్ వర్ దే లైక్ యూ ఫర్ యూ? నేను ఫస్ట్ నుంచి రాంబాయ్ క్యారెక్టర్కి చాలా తన జర్నీ కానీ లేకపోతే వాట్ ఎవర్ షీఈస్ గోయింగ్ త్రూ అది చాలా డీటెయిల్గా కనెక్ట్ అయ్యి నా బ్రెయిన్లో నేను ఐ యూస్ టు లైక్ చాలా కనెక్ట్ అయ్యే ఫీల్ అయ్యేదాన్ని. లేదంటే ఇట్ విల్ నాట్, అది ఆథెంటిసిటీ మనది ప్రొజెక్ట్ అవుతుంది. యూ కాంట్ జస్ట్ బి లైక్ ఈ ఒక్క సీన్ యాక్ట్ చేసేద్దాం అలా కాదు. వాట్ ఎవర్ షీఈస్ గోయింగ్ త్రూ సిన్స్ ద బిగినింగ్, తన బ్యాక్ స్టోరీ ఏంటి, ఇప్పుడు ఎందుకు తిని ఎలా ఫీల్ అవుతుంది, వాట్ ఈస్ ద అసలు మెయిన్ సఫరింగ్ ఏంటి తనకి అనేది. ఐ మీన్ సార్ ఆల్సో యూస్ టు హెల్ప్ మీ అలాట్ ఇన్ అవే, ఇలా ఇది అని చెప్పేసి. అండ్ ఫస్ట్ నుంచి ఎందుకో దేర్ వాజ్ అ సింక్ ఫర్ రాంబాయ్ అండ్ సాయిల్ గారా ఉండేది సింక్ ఫస్ట్ నుంచి కూడా. పెద్ద కంప్లైంట్స్ ఏమి. అక్కడ వంశీ గారేమో సావిత్రి గారితో పోల్చడం, మీరు సాయి పల్లవి అన్నారు. సో దిస్ గర్ల్ ఐ థింక్ ఇందాక చెప్పాను, ఏమన్నా స్క్రిప్ట్లో వస్తున్నాయా ఏంటంటే అడుగుతున్నారు చాలా మంది, అంటే ఏది పడుతుంది అట్లా ఒప్పుకోకు, స్క్రిప్ట్ చూసి ఒప్పుకో అని చెప్తున్నాను. బ్రొమాన్స్ ఎట్లా ఉంది సార్ మీ ఇద్దరిది? మీ ఇద్దరి బ్రొమాన్స్, మీ ఇద్దరు అసలు ట్విన్స్ లాగా. ఈయన రాస్తారు, ఆయన మ్యూజిక్ కొడతారు. ఇది మీ ఇద్దరిది ఎట్లా అంటే ఏదో సక్సెస్, అదేదంటే సక్సెస్ టీమ్ అంటారు కదా, అట్లా సక్సెస్ టీమ్ మీ ఇద్దరు. మీరు పాట రాసి ఆయన మ్యూజిక్ కొట్టారంటే ఇంకంతే, అది బ్లాక్ బస్టరే, చార్ట్ బస్టరే. అంతే కదా సార్? అంతే అంతే అంతే. అంటే నేను అనేది సినిమాల గురించి చెప్పట్లేదు, ఈవెన్ ఇండిపెండెంట్ మ్యూజిక్ కూడా మా మీ ఇండిపెండెంట్ ఇద్దరి ఆల్బమ్స్ కాంబినేషన్. కూడా ఒకవేళ రీచ్ అవ్వలేదు అనుకోండి, ఆ ప్రాజెక్ట్ పట్ల రెస్పెక్ట్ ఉంటుందండి. మళ్ళీ సురేష్ బొబ్బిలి మిఠపల్లి ఇద్దరు చేసి బాగుంటుంది. రీచ్ అవ్వని పాట లేదు, కాకపోతే ప్రమోషన్ వల్ల ఒక పాట ఆగిపోయింది. ఆ పాట అప్పుడు సురేష్ ఏడ్చిండు, నేను కూడా ఏడ్చిన. అవునా? ఒక సాంగ్ చేసినాము, ఇండిపెండెంట్ సాంగ్, కానీ ఇప్పటి వరకు ఫెయిల్యూర్ అనేది లేదు మేడం. వండర్ఫుల్ సార్, అసలు దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్, టూ మచ్ అసలు. సో ఈ విక్టరీ మీ ఇద్దరికి పర్సనల్గా ఏంటి చెప్పండి? రాజు వెడ్స్ రాంబాయ్. సురేష్ బొబ్బిలి సురేష్ని రీకన్స్ట్రక్ట్ చేసుకున్నాడు. అవునా? పునర్నిర్మాణం చేసుకోవడం అనేది సురేష్ బొబ్బిలి ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. అందరికీ ఇండస్ట్రీలో ఒక మైండ్ సెట్ ఉండే. అత్యంత బాధాకరమైన విషయం ఏంటి అంటే వయసు చాలా చిన్నది ఒకటి, రెండోది ఇండస్ట్రీ అనేది మాకు అవగాహన లేనిది. మాకు ఒక పాట తప్ప ఆ పాట ఏం చేస్తుంది ఇక్కడ, ఈ మ్యూజిక్ ఏం చేస్తుంది ఇక్కడ, సురేష్ బొబ్బిలి అనే టెక్నీషియన్ ఇండస్ట్రీలో ఎట్లా ఉండాలి, ఏం చేస్తే పైకి వస్తారు, ఎట్లా ఉంటే రీచ్ అవుతారు, ఎట్లా ఉంటే ఆపర్చునిటీస్, మార్కెటింగ్ తెలీదు అస్సలు. దాంట్లో నిల్లండి. ఆ లైఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే నీది నాది ఒకే కథ నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు ఆ సినిమా వేణన్నే 100% వేణన్నే మా గాడ్ ఫాదర్, వేణన్నే మా మదర్, వేణన్నే మా లవర్, మా బ్రదర్. సీరియస్. దీంట్లో ఏం తిరుగులేదు మేడం. నేను ఎక్కడ ఉన్నా నా కోసం, అరే వాడు వచ్చేంత వరకు కాకుండా మీరు తొందరపడకండి, ఎవరితో రాయించకండి, రాయించితే దాని సోల్ పోతుంది. బోస్ కూడా బాగా ఫీల్ అవుతాను సురేందర్ కోసం, మీరు ఏం పోకుండేటు. చాలా మంది రచయితల దగ్గరికి పోయిందండి పాట. నేను బిజీగా ఉండడం వల్ల, నేను ఎక్కడ బిజీ ఉన్నా ఇలా అందరికీ తెలుసు. ఆ వర్క్ వల్ల నేను రాలేనేమో అని పోయారు, కానీ మళ్ళీ తిరిగి నా కోసమే ఆగిన అందరు. అట్లా సురేష్ బొబ్బిలి అనేవాడికి ఈ సక్సెస్ చాలా చాలా అవసరం. ఈ సక్సెస్ నిజంగా సురేష్ని మార్కెట్లో నిలబెట్టింది. సినిమా ఫీల్డ్లో అందరి దృష్టిలో కూడా సురేష్ని ఇతను నిజంగా నిలబడ్డాడు అనేది ఈ సినిమా ద్వారా వెళ్ళింది మేడం.
నా పాట నా రచనకి పేరు రావడం కంటే సురేష్ బొబ్బిలిని అట్లా ఆదరించడం నేను చాలా సంతోషపడ్డాను. బ్యూటిఫుల్, వండర్ఫుల్, వండర్ఫుల్. నేను చాలా అంటే చాలా సురేష్ గారు అసలు ఈ ఇయర్ మీ ఇయర్ అండి నిజంగా చెప్పాలంటే కూడా మీ సినిమాల పాటలన్నీ మ్యూజికల్ గా హిట్ అయినాయి కదా. ప్రీ వెడ్డింగ్ షో లాస్ట్ ఇయర్ 90s అసలు అంటే ఈ ఇయర్ లో నిజంగా యూ హావ్ రియల్లీ పర్ఫార్మ్డ్ సూపర్. అండ్ రాజు వెడ్స్ రాంబాయ్ ఇస్ అ ఫెదర్ ఇన్ ద క్యాప్ ఇంకా కదా. యూ ఎండెడ్ విత్ బ్లాస్ట్. ఇప్పుడు రీసెంట్ గా మంగ్లీ సాంగ్ ఒకటి పెద్ద హిట్ అయింది. అవును, బాయ్లోనే. నవంబర్ లో ఆల్మోస్ట్ 90s ఇంకొకటి చెప్పలేదు. చెప్పండి. 90s లో సురేష్ బొబ్బిలి వాడిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి సాంప్రదాయని సుప్పిని సిద్ధపూసన్ ఉంది కదా, ఆ బిట్ ని అవే లిరిక్స్ తోని టైటిల్ పెట్టి సినిమా చేస్తున్నారు ఇప్పుడు. అంత ఒక పర్టికులర్ సీన్కి ఈ మ్యూజిక్ ఇవ్వాలి, ఈ ఇన్స్ట్రుమెంటేషన్, ఈ ఆర్కెస్ట్రేషన్ ఉండాలి అన్న థాట్ రావడము. ఆ సమ్వన్ లైక్ యూ హూ హ్యాస్ నో అంటే ఎలాంటి ఎడ్యుకేషన్ లేకుండా, మ్యూజిక్లో ఎడ్యుకేషన్ లేకుండా చేయటం అన్నది ఇట్ ఈస్ అ ఫ్యాంటాస్టిక్ థింగ్. అండ్ వాట్ ఈస్ దిస్ ఫిలిం టు యూ, రాజు వెడ్స్ రాంబాయ్? అందరు మిమ్మల్ని హీరో హీరో అంటున్నారు కదా సురేష్ గారు. మొన్న ఎప్పుడో వెంకన్న గారు కూడా అన్నారు, ఇప్పటి నుంచి సురేష్ అన్నది సురేష్ గారు, సురేష్ బొబ్బిలి గారు. ట్రైలర్ లో సినిమా రిలీజ్ కాకముందు నేను చెప్పాను, సురేష్ బొబ్బిలి గారిని సురేష్ బొబ్బిలి గారు అంటారు. ఎవ్రీబడి ఈస్ టెల్లింగ్ దట్ యు ఆర్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ కదా, రైట్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్, రైట్ ఫ్రమ్ ఎవ్రీబడి. అంటే ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు అదే అంటున్నారు, సెకండ్ హీరో ఫస్ట్ హీరో. లేదు మనోళ్ళు లేకపోతే యాక్చువల్లీ మ్యామ్ నాకు అంటే సినిమా కోసం వెయిట్ చేస్తుండే మేడం. వస్తున్నాయి సినిమాలు, మన వర్క్ సైడ్ బాగానే వెళ్తుంది, కానీ సినిమా మేజర్ హిట్ అవ్వడం కీ రోల్ మేడం. హిట్ అయితేనే మనం ఇప్పుడు ఈరోజు ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయింది కాబట్టి మనం ఆ వర్క్ గురించి మాట్లాడుకుంటాం. సో ముందు కూడా చేసి ఉన్నాం, కానీ అంటే ఇంత పెద్ద హిట్ ఇట్లా లేదు. ఇంకొకటి నాకు మైండ్ సెట్కి, నాకు తెలిసిన కథకి నేను ఎంత బాగా చేయగలనో ఈ సినిమా ప్రూవ్ అయింది. ఇంకంటే నాకు ఒక ఏమంటారు మేడం, దొరికిందిరా చూసుకోవాలి ఇక యుద్ధమే అన్నట్టు ఈ సినిమా దొరికింది మేడం. దట్టు టీమ్ అంతా తెలిసిన వాళ్ళు కదా, ప్రొడ్యూసర్ కానీ, వేణన్న కానీ, బోస్ అన్న కానీ, ఈటీవీ విన్ వాళ్ళు ముందు నుంచి రిలేషన్ ఉంది. సో చిన్న కంఫర్ట్ జోన్లోనే పని చేసుకుంటూ ఇక్కడ ఇది ఉంటే బాగుంటుంది, ఇక్కడ ఇది ఉంటే బాగుంటుంది అని. And one thing if I may add to that, ma'am, నాకు మా ఫ్రెండ్స్ కానీ లేకపోతే తెలిసిన వాళ్ళు హూ ఎవర్ ఇన్ ద ఇండస్ట్రీలో కూడా ఎవరైనా నాకు డిఎమ్స్ చేస్తున్నారు అంటే నా గురించి ఆబ్వియస్లీ చెప్తారు, బికాస్ నా ఫ్రెండ్స్ కాబట్టి దే మెన్షన్ మీ ఫస్ట్. బట్ ఎవరు ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వని ఆస్పెక్ట్ ఏంటంటే మ్యూజిక్. ఇన్ ఎవ్రీ డిఎం, ఎవ్రీ మెసేజ్ ఐ గెట్ మిస్ అవ్వని క్రాఫ్ట్ బీజిఎం అండ్ మ్యూజిక్. ఇలాంటి ఒక ఇంటెన్స్ డ్రామా ఉన్న సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ అదే నాడి. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ కోర్ ఎలిమెంట్. మీరు ఈ మొత్తం సినిమా త్రూలో విచ్ ఇస్ దట్ వన్ సీన్ ఆర్ వన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విచ్ యు ఫెల్ట్ ఇది చాలా ఛాలెంజింగ్, దీన్ని నేను క్రాక్ చేయాల్సిందే, అండ్ దానికోసం మీరు పెట్టిన ఎఫర్ట్స్ కావచ్చు, మీరు కింద మీద పడ్డ సిచ్యువేషన్ కావచ్చు, ఏమైనా గుర్తుందా మీకు? అంటే త్రూ ద ప్రాసెస్, ఎస్పెషల్లీ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్కి. సో వాట్ వాజ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్? యాక్చువల్ పర్టికులర్గా ఈ సీన్ అని చెప్పలేను కానీ మేడం, సెకండ్ హాఫ్ ఈ ఎమోషన్ సీన్స్ ఉన్నాయి, అవి అసలు నాకు మరి ఏందో తెలియదు మేడం. ఇట్లా పియానో కార్డ్ పెట్టేస్తే వచ్చేస్తాయి, అవన్నీ సింగిల్ ఇదిలోనే పాడేసుకుంటూ వెళ్ళిపోతా. హెడ్ ఫోన్ పెట్టుకొని సీన్ చూసుకుంటూ, చిక్కి అని నా ప్రోగ్రామర్ ఉంటాడు, పియానో పట్టుకుంటాడు, ఎక్కడ ఆపాలి ఎక్కడ ఇది చేసుకోవాలని పాడుకుంటూ వెళ్ళిపోతా. నోట్స్ వచ్చేస్తాయి. మెయిన్ థింగ్ నోట్స్ మనకు వచ్చేసినాయి అనుకోండి మేడం, కథం సీన్ మనం ఏమంటారు ఎలా అయినా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, టోన్స్ అవన్నీ. సురేష్ బొబ్బిలికి విరాటపురం చూస్తే శేషప్ప పద్యం ఉంటుంది, తర్వాత కోలు కోలు అనే ఒక మంచి మెలోడీ ఉంటుంది, అందులో వారియర్ సాంగ్ ఒకటి ఉంటుంది, రెవల్యూషనరీ పోయం ఉంటుంది, మార్చింగ్ సాంగ్ అంటాం అది ఉంది. తర్వాత కృష్ణశాస్త్రి పోయం ఎన్ని వేరియేషన్ చూడండి. తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వెస్టర్న్ ఫ్యూజన్ ఉంటుంది చాలా. ఇప్పుడు నేను ఏదన్నా సీను అంటే ఉంది అని అంటే నీకు చెప్పాల్సిన అవసరం లేదు, తనకి నా టేస్ట్ తనకి తెలుసు. అంటే నాది కానీ అందరు సిమిలర్ గా ఉంటుంది, సిమిలర్ గా ఉంటుంది. ఎక్కువ మ్యూజిక్ లో, ఈ మ్యూజిక్ లో మీరు నమ్మకండి, చాలా మంది నేను ఏదో మ్యూజిక్ చేయించిన అనుకున్నారు దీనికి, కానీ అసలు నేను మ్యూజిక్ లో ఈ దాంట్లో ఇన్వాల్వ్ కాదు. నేను ఒక్కటే రాంబాయ్ పాట ఒకటి, ఇది కంపల్సరీ అంటే వేరే ఉండే సాంగ్ అది ఉండొద్దు, వేరే పాట కావాలి అని చెప్పేసి
పాత పాట తీయించడం ఒకటి, తర్వాత లాస్ట్ సాంగ్ ఉంది కదా పెళ్లి చేసుకుంటారు కదా ఆ ట్యూన్ ఒకటి నేను చేయించా, మిగతా అన్ని కూడా నితిన్ గారు డైరెక్టర్ అంతే కదా. పర్టికులర్గా ఇంటర్వెల్ సీన్ ఏది ఇంటర్వెల్ సీన్కి ఏమైందంటే బోసన్ ఏమో యాక్చువల్లీ బోసన్ నేను సింక్లో ఉండేది మేడం, ఆల్మోస్ట్ సింక్ ఉండేది. అయితే కొంచెం ప్రొడ్యూసర్ సైడ్ వీళ్ళందరూ చిన్న కమర్షియల్ థింగ్స్ చేస్తారు కదా మేడం, అంటే మన బిజినెస్ ఇవంతా ఉంటుంది కదా, మనం ప్రాపర్గా ఉండాలి లేకపోతే మనం ఆడియన్ని అంతసేపు కూకబెట్టలేము. డెత్ సీన్ మేము యాక్చువల్లీ న్యాచురల్ ఏడుపులు తెలంగాణలో ఏడుస్తారు మేడం, ఆ ఏడుపులు ఆ వాటి మీదనే వెళ్దాం, పర్టికులర్ ఓ పాయింట్ నుంచి మనం హై చేద్దాం అనేది ఉండదు మేడం. బట్ అదొక్కటి కొంచెం మేము ఇది చేద్దాం అని ఒక 2 అంటే కొంచెం ఇబ్బంది పడ్డాం. మిగతా ఏదో క్యారెక్టర్ ఇంట్రడ్యూసింగ్ సురేష్ ఏం చేస్తాడంటే ఫస్ట్ ఏమన్నా వీళ్ళు రాంబాయ్ ఇంట్రడక్షన్ ఉంటుంది, రాంబాయ్ గురించి ఫస్ట్ ఆమె సోల్ వదలాలి, ఆ క్యారెక్టర్ డిజైన్ చేసి ఒక రైటప్ చేసి వాయిస్ ఓవర్ చెప్పించి కొన్ని ఇమేజెస్ చేసి ఒక వీడియో చేసి అప్పుడు దాన్ని సురేష్కి పంపిస్తే సురేష్ ఒకటి కంపోజ్ చేస్తాడు, వీడన్నా వింటాడు, దీన్ని ఏదో బాగాలేదురా అంటాడు. ఇది జరిగినాక సురేష్ కొంచెం ఫ్రస్ట్రేట్ అవ్వగానే అన్న ఒకసారి నీకు వాట్సాప్లో పెట్టినా చూడ నాకు ఫోన్ చేసి ఇది ఏమన్నారు అని అడిగిన, అంటే బాగాలేదు అన్నారు. మరి ఇంకోటి చేయి సురేష్ అన్నాను, ఇంకోటి వేసింది సురేష్, ఇంకోటి వేసినాక కూడా వేనన్నకు అది కూడా నచ్చలేదు, 2 నచ్చలేదు. అయితే కారణం ఏంటంటే వేనన్న వేరే మూడ్లో ఉన్నాడు, కథ కోసం తిరిగే మూడ్లో ఉన్నాడు. నువ్వు ఇక కొంచెం రిలాక్స్గా సురేష్, నీకు కావాలంటే నీకు ఒక జడ్జిమెంట్ నేను ఒక దగ్గర నుంచి ఇప్పిస్తాను. ఎవరు చెప్తారన్నారు, ఇప్పుడు నువ్వు నేను అయినా వేనన్న అయినా బోస్ అయినా మనం ఏంటంటే మనం సినిమా కోసం ఒక మూడ్లో ఉంటాం, ఫ్రస్ట్రేషన్లో ఉంటాం, కొన్నిసార్లు మంచిని కూడా మనం గుర్తించలేం, అట్లుంటుంది మూడ్ అంతే. అప్పుడు నా బిడ్డకు వినిపించిన 2 ప్లే చేసిన వీడియోస్ టీవీ కనెక్ట్ చేసి పెట్టి ఇవి రెండిట్లో ఏది బాగుంది డాడీ అని అడిగి, ఆ వయలిన్తో ఉన్నది బ్యాక్గ్రౌండ్ బాగున్నది డాడీ, చాలా పెద్ద ఎక్స్పోర్ట్ చేసినట్టున్నది అన్న, నీకు ఇదే ఫైనల్ అయితే చూడు సురేష్ అని చెప్పి ఫైనల్గా వేనన్న దాన్ని ఫైనల్ చేసి. సూపర్. అసలు డైరెక్టర్కి మంచి క్లారిటీ ఉంది, నితిన్ గారు ఉన్నారు, తర్వాత సాయి గారు అని బిజినెస్ సైడ్ ఉన్నారు. వాళ్ళు నాతో చెప్పారు అన్న కమర్షియల్గా ఉండాలన్నా అని చెప్పారు, కమర్షియల్గానే చేయించండి అన్న, కమర్షియల్గానే చేద్దాం అనే దాంట్లోనే ఉండి అట్లనే వీళ్ళు అసలు నేను మ్యూజిక్ దాంట్లో ఆయన చెప్పేది ఫస్ట్ గ్లిమ్స్ ఒకటి నేను చాలా కేర్ తీసుకున్నా అంతే కదండి. తర్వాత అంటే ఏమున్నా కూడా నాకు నచ్చంగానే సరిపోదు, మళ్ళీ నితిన్ వాళ్ళకి నచ్చాలి, వాళ్ళకి నచ్చాలి. సో ఫస్ట్ అది ఆ ఒక్కటి గ్లిమ్స్ మాత్రం నేను చాలా కేర్ తీసుకొని చేయించి వాళ్ళకి పంపించిన, వాళ్ళకు నచ్చింది. మిగతా వీళ్ళు వడ్డరు కష్టాలు. కానీ మిట్టపల్లి గారితో నేను మొన్న ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ రాజు వెడ్స్ రాంబాయ్ టైటిల్ సాంగ్ గురించి మాట్లాడుకున్నాం చాలాసేపు. ఫస్ట్ ఒకటి రాశారట, అది మీకు నచ్చలేదు, అది అంత గొప్పగా ఏం లేదు అంటే ఓకే బట్ ఇది ఇట్ వోంట్ బ్రేక్ రికార్డ్స్, వి నీడ్ టు బ్రేక్ రికార్డ్స్ అని ఒక దృక్పథం ఉంది. నచ్చింది కానీ ఏంటంటే కొంచెం అదే ఐ అండర్స్టాండ్. అంటే నేనేమనుకున్నాను అంటే జన బాహుళ్యం అంటే మీకు కూడా నచ్చింది కదా ఫస్ట్ అందరికి నచ్చింది. అది నాకేంటంటే ఇన్స్టాలో మూత మోగాలి, అదే అంటున్నా. అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఒక హోప్ ఇస్తున్నాడు అనుకో, నేను నీకు ఇలా ఉంటా, నీతో నేను ఇలా ఉంటా, సబ్మిసివ్ ఉంటా, రాజ్యం లేకపోవచ్చు, రాశాడు కదా ఆయన. అంటే అట్లా ఏదైనా కొంచెం అమ్మాయి అబ్బాయిలకి ట్రిగ్గర్ అయ్యే లాగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్ ఇప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉంది. చిన్న ఇండిపెండెంట్ మ్యూజిక్ నేచర్తోని ఇంకొకటి ఏదైనా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు మనోళ్ళు అసలు అది చేశారు. అమేజింగ్ లిరిక్స్ అండి అసలు. అంటే సరళమైన భాష, సింపుల్ లాంగ్వేజ్, అలా కొట్టిపోసే పడేసేటట్టు ఉండదు అట్ ద సేమ్ టైం. బట్ అసలు మళ్ళీ అందులో డీప్ మీనింగ్ ఉంటుంది. మీ నాన్న కంటే బాగా చూసుకుంటాను, బ్యూటిఫుల్ లిరిక్ అసలు, కంట నీరు. అది అందరికి బాగా నచ్చిందండి, నితిన్ వాళ్ళకి, సాయి గారికి, అందరికి. అప్పుడు నాకు ఒక స్క్రీన్ షాట్ పెట్టిండన్న నితిన్ గారు, సాయి గారు పెట్టిన కామెంట్. అవును, అసలు దీంట్లో రాజ్యమేది లేదు కానీ అక్కడి నుంచి ఇచ్చేద్దాం, అంత మైండ్ బ్లోయింగ్ అండి. ఇంకోటి ఏంటంటే ఇట్లా అవుట్పుట్ ఇంత బాగా రావడానికి కారణము అంటే డైరెక్టర్ తను అనుకున్నది బాగా చేయడానికి గల కారణం కూడా ఈటీవీ విన్ అండి, వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్. సాయిలు గారు ఒక విషయం చెప్పండి, ఇది జనరల్ గా ఇట్ ఈస్ అ వెరీ యంగ్ లవ్ స్టోరీ కదా, ఒక టీనేజ్ లవ్ స్టోరీ, ఊర్లోది. జనరల్ గా ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్స్ ని డిజైన్ చేస్తున్నప్పుడు ఒక క్రింజ్ ఎలిమెంట్ ఉంటుంది.
అక్కడ అన్నీ ఇట్లాగే ఉంటాయి కదా, సినిమాలు చూసి దాని గురించి మాట్లాడుకోవటం, వీళ్ళిద్దరి మధ్య ఆ సీన్స్ కూడా ఉంటాయి, పాటలకి డాన్స్ వేయటం, చీపురు కట్ట పట్టుకొని డాన్స్ చేస్తుంది కదా. సో ఇలాంటి సీన్స్ కొన్ని ఉంటాయి. సమ్ టైమ్స్ యూనో అది కొంచెం బార్డర్ దాటిన ఒక క్రింజ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. అది రాకుండా జాగ్రత్త పడటం అన్నది ఇట్ ఇస్ అన్ ఆర్ట్. వాట్ ఈస్ ద కేర్ దట్ యూ టుక్ అండి? మేడం ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఉంది కదా మనం అంటే వన్ లవ్ అది వాడు పాటలు మార్చుకుంటే బుజ్జి వినిపిస్తాను మళ్ళా అంటే వాళ్ళిద్దరు కనెక్టెడ్ ఉండాలా. ఆ కనెక్ట్ బుజ్జి అంటే వాళ్ళ లవ్ అదే, ఆ అమ్మాయి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అంటే నీ మనసులో ఏముందో ఆ పాట ద్వారా చూపిస్తూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని పడ్డానండి ప్రేమలో కొట్టడం, ఆ తర్వాత ఆడపిల్ల సిగ్గుపడితే అంటే ఆ పిల్ల వచ్చి దాని ఇవన్నీ వాన్ మనసులోకి వెళ్ళి వచ్చే ఎమోషన్ని ఆ అమ్మాయికి తెలపాల. సో అది వండర్ఫుల్ అసలు. అంటే ఆ కొత్త బంగారు లోకంలో పాట, పాల్గొని పాటక్ సాంగ్స్, అంటే ద వే యూ పిక్డ్ అప్ బేసిక్గా 2002, 3, 4 బ్యాక్గ్రౌండ్. ఎగ్జాక్ట్లీ. సో భలేగా యూ డన్ అ ఫ్యాంటాస్టిక్ డీటెయిలింగ్. సూపర్. అంటే ఏ పాటలు పెట్టాలి ఆ బ్యాక్గ్రౌండ్ లో అన్నది నాకు ఫస్ట్ సినిమా అసైన్ చేసేటప్పుడు అన్న చెప్పాడు, అన్న ఈ సినిమాకి ఫస్ట్ హీరోనే నువ్వు, ఫస్ట్ డైరెక్టర్ నువ్వు, ఎందుకంటే పాటలు వెళ్తాయి జనాలకి, సినిమాని తీసుకొచ్చేదే నువ్వు, ఏం చేస్తావో తెలియదు. ఒక 3 scenes గురించి మాట్లాడుకోవాలి సార్, దెన్ వి విల్ ఎండ్ ద ఇంటర్వ్యూ. ఒక సీన్ ఏంటంటే వెంకన్న సీన్. అంటే శివాజీ గారి ఇంటికి ఒక దండయాత్ర మీద వస్తాడు. అంటే ఏంది అసలు నువ్వు నా కూతుర్ని ఎట్లా ప్రేమిస్తావు, నీకు ఏముందని అనేసి ఒక అటాక్ మోడ్లో వస్తాడు. వచ్చేసి ఆ ఇంటి దగ్గర ఆగిపోతాడు, ఇంటి లోపలికి వెళ్ళడు. అంత ఉగ్రం, అంత ఆవేశం, అంత అగ్రెషన్ ఉన్న ఒక వ్యక్తి అసలు లోపలికి వెళ్ళి ఫటఫట కొట్టేయాలి కదా, ఏదో ఒకటి చేయాలి. జనాలు మీద పడుతున్నా కూడా ఈయన చేయి చేసుకోడు, ఎంతసేపటికి అరుస్తుంటాడు. అంటే ఆయన డిజబిలిటీ వల్ల అది చెయ్యలేదా, చెయ్యలేడు అయినా నేను చెయ్యాలి అని ఏంటి, వాట్ వాజ్ దట్ క్యారెక్టర్ గోయింగ్ త్రూ? సాయిల్ గారు మీరు చెప్పింది కదా, డిజబిలిటీ ఉందా, దానివల్ల చిన్న ఫియర్ ఉంటుంది. ఆడు వచ్చి కొడితే నేను పడతా, లేకపోతే ఇంకోటి నేను ఏం చేయలేను. వాడు ఆడదాకా వాని ఏమంటారు లైన్ అదే, వాళ్ళ ఇంటి ముంగడికి వచ్చాడు మొత్తం ఉంటుంది కదా, ఆ మొత్తం అదే వానికి ఏమంటారు డెడ్ లైన్, లాస్ట్ లైన్ అది. అవతల పోవచ్చు కానీ పోలేడు, వానికి లోపల ఉంటుంది. ఆ దాంతో అరే రాజుగారా వాడు నోరు మేడం, వాడు నోరు పని చేస్తే తప్ప వాడు అవయవాలు పని చేయదు సినిమాకి. అంటే క్యారెక్టర్ కదండి, అంటే నోరుతోనే బతికేస్తుంటాడు. He can't walk, he can't hit, he can't fight. No, there is one scene where he comes and ఇంటి ముందు రచ్చ చేసినప్పుడు వాడు పైన ఇట్లా అని కూర్చుంటాడు, రాడు కిందకి. వాడు పంచాయతీ కూడా రాడు. వాడికి భయం, కొడతాడు, వాడికి తెలుసు వాడు కాలు లేదు దెబ్బలు తింటాడని. కొంతమంది ఏంటంటే దే కంపెన్సేటెడ్ బై షౌటింగ్ అండ్ యెల్లింగ్. నాకు కూడా నేను 2-3 సార్లు నేను షూటింగ్ అప్పుడు అడిగా, ఏంది అరుస్తూనే ఉన్నాడు వీడు కొత్తలో. నేను లేదంట సార్, వాడికి ఆ నోరే వాడి స్ట్రెంగ్త్. ఎంత థాట్ ఉండాలి సార్ అసలు ఒక రైటర్ కి, ఎంత ఆలోచిస్తే అలాంటి ఒక సీన్ క్రియేట్ చేస్తారు. ఇంట్లో పిల్లని కొడతాడు, బిడ్డను కొడతాడు, బయట మొగోళ్ళని కొట్టాడు. బేసిక్గా ఇంట్లో బిడ్డను కొట్టిండు, పిల్లని తంతాడు. వాడి ఎమోషన్ ఇంట్లో మీద ఆడోళ్ళ మీదనే, బయట వాళ్ళ మీద మొగోళ్ళ మీద అరుసుడు. సో ఈ సరికి వెంకన్న వెరీ అబ్జర్వ్ చేస్తే వేరే నెక్స్ట్ లెవెల్ మేడం. రాంబాయ్ యాక్చువల్ గా భయస్తుడు, కానీ ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది, దాన్ని సుపీరియర్ గా చూపించడానికి ట్రై చేస్తాడు. అంతే, అది భయస్తుడు. అంటే వర్డ్స్ కొంచెం లేవు, ఎక్కువ వర్డ్స్ చెప్పడానికి. కానీ ఇట్స్ నాట్ ఆల్సో దట్ పిరికి అన్ని కూడా కాదు, పిరికితనం కాదు. వాడి నోరుతోనే నేను అటాక్ చేస్తా అంటే పిరికితనం కూడా కాదు, అది ఉంటది. యాంగ్విష్ ఉంది లోపల, కోపం ఉంది, యాంగ్విష్ ఉంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. The only scene where he goes on to him is ఇంటికి వచ్చి పెళ్ళి ఆపడానికి ట్రై చేస్తున్నప్పుడే ఫస్ట్ టైం he will go on to him. అంటే ఇంకా అప్పుడు నూకేస్తాడు, పీక్ పాయింట్. అప్పుడు దాకా కన్ఫ్రంటేషన్స్ ఉండవు ఎక్కడ. సార్ రెండో సీన్ ఏంటంటే త్రూ అవుట్ ద ఫిలిం కూడా రాజు ట్రైస్ టు ఆల్వేస్ డామినేట్ దిస్ గర్ల్ ఇన్ వేరీడ్ ఫార్మ్స్. అంటే ఇదిగో నువ్వు చున్నీ వేసుకోకుండా వెళ్ళా ఉంటూ ఊరుకోను అనటము, దెన్ ఆమె కొట్టడము, తన్నడము, అండ్ ఫిజికల్ అబ్యూజ్ యాజ్ వెల్ యాజ్ ఇమోషనల్ అబ్యూజ్, ఇవన్నీ చేస్తుంటాడు. నిజంగా రాజు క్యారెక్టర్ అదే, లేకపోతే సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని మీరు డిజైన్ చేశారా? ఒకవేళ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని డిజైన్ చేస్తే ఒక అమ్మాయిని ఎట్లా హ్యాండిల్ చేస్తారు, అది వాట్ మెసేజ్ వీఆర్ గివింగ్ అన్న ఒక థాట్ వస్తుంది. సో ఐ వాంట్ టు ఆస్క్ యూ యాజ్ అ డైరెక్టర్, వాట్ వాజ్ యువర్ థాట్ ప్రాసెస్? ఏం లేదు మేడం, బేసిక్గా ఇప్పుడు మనం
సెల్ ఫోన్ లేని అంటే నార్మల్గా రోడ్లు సరిగా లేని ఊర్లలో మారుమూల గ్రామాలలో ఎట్లుంటుంది అంటే 100% అట్లనే ఉంటుంది. ఎస్ 100%. ఎందుకంటే నా పిల్ల ఇది నా పిల్ల ఇది నా భార్య అని. అందుకనే ఆ క్యారెక్టర్ చూడండి, ఫస్ట్ వెరీ స్టార్టింగ్ లో పడ్డానండి ప్రేమలో, మరి వానికి తెలియదు అవుతుందా కాదా తెలియదు, వాళ్ళ అయ్యని పక్కన పెట్టిండు, డోలు మీద రాజు విడిచి రాంబాయి ఎవరు చూసినా నాకు ఫరక్ లేదు. ఒక ఫియర్లెస్ యాటిట్యూడ్ ఉంటది వాళ్ళకి. ఫియర్లెస్, అందుకనే ఎక్స్ట్రీమ్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ ఉంటుంది, వాళ్ళు అంతే ఉంటారు. అందరూ అలా ఉంటారండి కాదు. అలాంటి ప్రాంతంలో అంటే ఒక రూటెడ్ ఏరియాలో ఏంటంటే ఆ మట్టితనము, స్వచ్ఛత, ప్యూరిటీ ఉంటుంది, నో ఫిల్టర్స్. వాడికి ప్రేమ వస్తే ప్రేమ అంతే, ఇంకా ఎక్స్ట్రీమ్ గొంతు కోసుకోవడానికైనా వాళ్ళు వెనుకాడరు. ఇప్పుడు అదే రాజు ఆ అమ్మాయికి HIV వస్తుందని తెలిసినా కూడా మరి అమ్మాయితో వెళ్ళాడు కదా, అది కూడా మాట్లాడాలి మీరు. ఎక్స్ట్రీమిటీస్ ఉంటాయి. లవ్ ఎక్స్ట్రీమ్, వాడు త్యాగం చేయడానికి వెళ్ళాడు వాడు అమ్మాయి కోసం. ఇన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్న ఒక డైరెక్టర్ ఈ ఒక్క లిబర్టీ కూడా తీసుకోవచ్చు కదా అన్నది నా పాయింట్. వేరే డోంట్ షో హిమ్ సో. డైరెక్టర్ కథ చెప్పినప్పుడు ఫస్ట్ నాకు చెప్పినప్పుడు ఆ కొట్టే చెప్పినప్పుడు కొంచెం షాక్ అయినా, కానీ నేను ఆ వరల్డ్లోకి వెళ్ళిన తర్వాత అది ఉండాలి, అది ఉంటేనే వాళ్ళ రాజు గురించి మీరు మాట్లాడుతున్నారు. వెంకన్న పాత్ర కూడా అలా ఉంది. ఆయన డిజబిలిటీ నుంచి వచ్చిన ఒక యాక్సెంట్రిక్ బిహేవియర్, బయట ఏం చేయలేడు, ఇంట్లో కొడుతున్నాడు, అది ఎక్కడైనా ఉంది అది. అందుకని మీరు వెంకన్న గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ ఆ తేజు క్యారెక్టర్ గురించి అంతే, రాంబాయి క్యారెక్టర్ గురించి కూడా, రాంబాయి ప్రేమ కోసం ఎంత దూరమైనా. మీ వర్షన్ చెప్పండి సాయిలు అబౌట్ దిస్ పర్టిక్యులర్ క్యారెక్టర్ రాజు. ఎస్ అంటే మేడం బేసిక్గా ఆ క్యారెక్టర్ అంటే మీరు చెప్పిన ఎక్స్ట్రీమ్ ఉన్నది కదా మేడం, సో వానికి ఏది అనిపిస్తే అది చేస్తాడు. అంటే ఇప్పుడు నేను నిజంగా నార్మల్గా మాట్లాడతాను మేడం, ఒక అబ్బాయిగా జనరల్గా ఊర్లో ఎవడైతే ఉంటాడో అట్లా నేను మాట్లాడతాను. ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ ఉంది మేడం, నా లవర్ ఉంది మేడం, నా లవర్ ఏంటంటే చున్నీ వేసుకుని బయటకు వస్తే వేరే వాళ్ళు ఒక రకంగా చూస్తారు. పొసెసివ్నెస్ నా పిల్ల నాకే అందం అంటే అది మీరు ఏమని అనుకో నాకు తెలియదు, కానీ వాళ్ళైతే నేను ఆ మైండ్ సెట్ చెప్తా, ఆ మైండ్ సెట్ చెప్తా. ఈ పిల్ల ఉంటే నా పిల్ల, నా అక్క కానీ నా చెల్లె కానీ నా భార్య కానీ వేసుకుంటే అరే ఏమనొద్దు అంటే తప్పుగా చూడొద్దు, ఇంకో రకంగా చూడొద్దు. సో అట్లా ఆ బాధ అది మంచిగా వేసుకోవచ్చు అంటాడు, కానీ తర్వాత చెప్పులు వేసుకుంటాడు. హీరోయిన్ కూడా ఒక సీన్ లో షీ గెట్స్ ఫోన్ లో చెప్తారు అంటే అవును సమన్వయ పాలన అంటారు కదా మేడం, ఇంకా గట్టి కొట్టాల్సింది ఇంకా ఆ రోజు షూటింగ్ లో నేను ఉన్నా, ఆ రోజు షూటింగ్ లో నేను ఉన్నాను, కానీ నేను ఎప్పుడు డైరెక్టర్ ని డిస్టర్బ్ చేయను, లెట్ దెమ్ డూ. ఇంకొకటి ఆ చెప్పులు వేసుకునే సీన్ లో నాకేమర్థమైందంటే డైరెక్టర్ చెప్పినప్పుడు ఉమెన్ వుడ్ ని ఓన్ చేసుకోవడము. I am not Prema who loved the film. I am a representation of the society who think in varied ways. చాలా మందికి ఈ మైండ్ లో థాట్ వస్తుంది, అవును అదేంటి అట్లా కొట్టేస్తున్నాడు అమ్మాయిని, అదేంటి అసలు ఇంత కూడా గౌరవం సినిమా అంతా ఆడ దగ్గర దెబ్బలు తిన, నా దగ్గర దెబ్బలు తిన, పాపం ఆవిడ కూడా ఒక ఫ్రేమ్ లోకి వస్తే వేసి కొట్టే పిల్లలు. అంటే దెబ్బల కంటే మీన్స్ నిజమైన లైఫ్ లో ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఇంట్లో అట్నే కొడతారు, బయట లవర్ ఏమో లవర్ కు ఉంటది, మీ ఇంట్లో మీ ఫాదర్ కు ఉంటది. ఇంకా ఇంకోటి చెప్పనా దారుణం మేడం, ఫాదర్ కాదు పాలు కూడా వస్తారు, వాళ్ళ బాబాయిలు వాళ్ళ అన్నలు వాళ్ళు కూడా వచ్చి నువ్వు మా ఇజ్జత్ ఇస్తావు అవలేదని చెప్పి ఘోరం కొడతారు. అమ్మాయి మీద అందరికి హక్కున్నట్టు ఫీల్ అవుతారు మేడం, ఒంట్లో కాకుండా పాలు కూడా వచ్చి అది నేను చూసి రాసుకున్నా మేడం. పాపం ఇలా అనేది ఎందుకు కొడతారు, ఇదే ఎమోషన్, ఇదే ఒరిజినల్ జరిగేది, రియాలిటీ ఆఫ్ లైఫ్. వెరీ ట్రూ కరెక్ట్. బట్ ఏంటి వాట్ వాజ్ యువర్ అంటే ఈ దెబ్బలు తినటం అన్నది నిజంగా తిన్నావా, నిజంగా కొట్టిండా, కొన్ని నిజంగా కొట్టాడా దెబ్బలు? లేదు కొన్ని అంటే కమ్యూనికేషన్ మనోడు వాళ్ళు చెప్పుకుంటారు మేడం. లేదు సార్ వాజ్ వెరీ కేర్ఫుల్. అంటే సీన్ చేసే ముందే అనుకునే సార్ వచ్చి అడిగేవాళ్ళు ముందే, ఇలా చేద్దాం సో దట్ నీకు తగలదు, లైక్ వీ కెన్ ఫేక్ ఇట్, కెమెరాకి ఇంటెన్సిటీగా ఉంటుంది కానీ మనం మాత్రం హర్ట్ అవ్వద్దు అని చెప్పేసి చాలా కేర్ తీసుకునేవాళ్ళు. ప్రెగ్నెన్సీ తర్వాత యూ వోంట్ బిలీవ్ ఇట్, మేము అక్కడ ఊర్లో షూటింగ్ చేస్తున్నామని అందరికీ తెలుసు, 5 days నుంచి షూటింగ్ అవుతుంది, అయినా 6 o'clock 6:30 ఊరంతా వచ్చేసిన అరుపులకి తెలిసి కూడా. అండ్ అఖిల్ ఒకసారి అన్నాడు నాతో, అన్న బతికిపోయి అన్న ఆ సీన్ నేను లేదు, నేను ఉంటే నాకు దప్పచ్చు. నేను అన్న ఫస్ట్ ఫుటేజ్ చూసినప్పుడు భలే చేశారు ఈ సీన్ అని, అంటే
ఏంటి నిజంగా కొట్టారా మీరు డైరెక్టర్ చెప్పండి. అంటే లేదు మేడం. నో మ్యామ్ చేసింది నేనే కదా నిజంగా కొట్టలేదు. కానీ ఆ టైమింగ్ భలే ఒక ట్రిక్ చెప్పాలా? కొట్టినట్టే ఉంది. మీకు ట్రిక్ చెప్పాలా? మీరు దూరం నుంచి ఇట్లా కొడుతున్నాడా, పక్కకు 2 దిండ్లు ఉన్నాయి. దిండ్ల మీద కొడుతున్నా. ఈవిడ ఉంది, పక్కకు దిండ్లు కూడా ఉన్నాయి. కెమెరాలో కెమెరా దిండ్లు చూపించలే. సార్ నేను ముందే మాట్లాడుకుని అండ్ ఐ కాంట్ డూ దిస్ 100 different takes. It has to be only 1 take. అన్నిసార్లు కొట్టి దీనికి వర్క్ షాప్ చేయలేము. ఈ సీన్ అవునవును కరెక్ట్. వర్క్ షాప్ చేస్తే మెడికల్ షాప్ పోవాలి. ఇట్లాంటి సీన్లు మీలో ఉన్న రచయిత తొంగి చూశాడు. నేను అప్పుడే ఎక్స్ప్లెయిన్. అండ్ ఇంకోటి టైం కూడా అయిపోతుంది, మాకు ఎప్పుడు టైం అయిపోతా ఉంటుంది. అది ఎగ్జాక్ట్గా ఇప్పుడు షార్ట్ నేను ఇప్పుడు ఆమె కొట్టాలా, ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేశా, యూ డోంట్ వరీ. సో ఐ ట్రై టు షో ద ఇంటెన్సిటీ బై పుల్లింగ్ హర్ లెగ్. అన్నీ కొట్టడమే కాదు కదా, అన్నీ నేనేం చేశా అంటే వీడు కుంటాడు కదా, వీడు కోపం ఎట్లా అని కొన్నిసార్లు మీరు చూడండి అదేదో పేపర్ ఉండి పిచ్చి పిచ్చిగా కొడుతూ ఉంటాడు. వాడికి కొట్టడం కన్నా కూడా కోపము ఏ ఉవ్వు అంటాడు, అక్కడ పోతాడు ఉరుకుంటూ వస్తాడు. యూ డోంట్ బిలీవ్ ఇట్, పక్క రూమ్లో అతను ఉన్నాడు మనవాడు. చెప్తున్నాను నేల పైన ఉడకండి సార్, లెఫ్ట్ రండి సార్, అట్టండి సార్, బాలీవుడ్ సార్, బైక్ రండి సార్ అంటే ఆవిడేమో ఆ రూమ్ లో పుష్ప గారు, ఆవిడకి అర్థం కావట్లేదు కెమెరా వస్తుందా లేదా అని మధ్యలో ఇట్లా పెట్టింది. కెమెరా ఇట్లా పెడితే హే అమ్మాయి లిటరలీ దట్ సీన్ యూ డోంట్ బిలీవ్ ఇట్. బయట నవార్ మంచం ఉంది, నేను గుర్తుందా నీకు, వచ్చి ఇన్ని చెమటలు కాడుతాయి నాకు, తలనొప్పి. మళ్ళీ మనోడు వచ్చి కొంచెం మిస్ అయింది బట్ థ్యాంక్ యూ సో మచ్ ఆవిడ. బట్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇక్కడ దిండు ఉంటుంది, నువ్వు టెన్షన్ పడకు నీకు నేను అంటే ఆవిడ పర్వాలేదు సార్ కొట్టండి అట. ఆ సీన్ చూసి అఖిల్ అమ్మ దండమన్నా నేను లేని ఈ సీన్ లో లేకపోతే వాటే పడుతున్నాడు. నాకు బేసిక్ గా తిరిగి స్టిక్ తో కొట్టే సీన్ కి నాకు ఎక్కువ ప్రెషర్ ఉండే. అంటే అమ్మాయి అందరూ సెట్ లో ఉన్న అందరూ వచ్చి అది కూడా సన్న గట్టిగా తగులుతుంది. అది కొట్టలేదు కానీ అది దగ్గర దాకెళ్ళింది, కొంచెం తగిలిన దెబ్బ తగిలింది బాగా. మేమిద్దరం కూడా we were also both careful about it. అది తగలకుండా. అంతేందుకు మేడం, యాసిడ్ సీన్ ఉందా, యాసిడ్ సీన్ ఇప్పుడు చెప్పింది ఇందాక. ద రీజన్ షీ సెడ్ ఏ టేక్ లో ఎట్టుంటాడో అనేది తెలియదు. ఐ డోంట్ పర్ఫార్మ్ మేడం, ఐ జస్ట్ కెమెరా అని చెప్తా. సీన్ తెలుసు, వచ్చింది యాసిడ్, పాపం యాసిడ్ తీసుకొని తీసుకొస్తుంది. అంటే నేను ఎప్పుడు ఏ అంటాను తెలియదు. అంటే ఇది ఎట్లా ఉంది సార్, ఫస్ట్ టాక్ లో ఏమైంది, ఫస్ట్ సెట్ లో తీసుకురాపో ఆయన 2 సార్లు చెప్పమన్నాడు తీసుకురాపో అని. నేను అట్లా 2-3 మీటర్ వేసుకోను. ఆవిడ రియాక్షన్ బట్టి రియాక్షన్. ఒక షాట్లో 3సారి అరుస్తా, ఒకసారి ముందే అరుస్తా. సో షీ లిటరలీ జంప్డ్. చాలా ఎంజాయ్ చేశారు, జీవించేశారు. బట్ అఖిల్ టెల్ మీ అఖిల్, దట్ పెట్రోల్ బంక్ సీన్ అది అసలు ఇట్ ఈస్ సో హార్ట్ రెంచింగ్. అంటే నేను నిజంగా టెస్ట్ షూట్ అంటే నేను వేణుగారు, నేను రియల్ లైఫ్ లో అలాంటి ఒక వ్యక్తిని నేను చూశాను. అంటే సమ్వన్ హూజ్ హ్యూమిలియేటెడ్. పెట్రోల్ బంక్ కాదు, ఒక సూపర్ మార్కెట్ లో నేను ఐ వాజ్ ఏదో కొనటానికి వెళ్ళాను. అక్కడ కౌంటర్లో ఉన్న అతను చాలా దారుణంగా హ్యూమిలియేట్ చేస్తున్నాడు అబ్బాయిని. అంటే వి కాంట్ ఈవెన్ హియర్ జస్ట్ బికాజ్ ఈజ్ అ లో స్ట్రేటా గై. అంత దారుణమైన పదజాలం, చాలా హారిబుల్ హ్యూమిలియేషన్. అసలు నువ్వు బతుకుడే ఎక్కువ ఈ టైప్లో మాట్లాడటం అనమాట. అది నేను విన్నాను. నేను వెన్ ఐ సా అఖిల్ ఐ కుడ్ రిలేట్ టు దట్. అండ్ యూ లైక్ మై డే వన్ వెన్ హీ టోల్డ్ మీ ఈ సీన్ నీది కాదు అందరిది. అంటే ఎవరైతే పని చేస్తున్నారో, ఏదైతే హ్యూమిలియేషన్స్ తీసుకుంటారో వాళ్ళందరి తరపున నువ్వు చేస్తున్నావు సీన్ అనేది నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అన్న. సో ఐ వాజ్ ట్రూ టు ద క్యారెక్టర్. అండ్ డే వన్ మాకు చాలా చంక్ ఉండే. అంటే మా డే వన్ లైక్ బోస్ అన్నది కానీ నాది కానివ్వండి, ఆ క్యారెక్టర్లోకి రావడం కానీ, ఒక ఇంటెన్స్ సీన్, ఒక ఫైర్లో ఉండాలి, ఆ హ్యూమిలియేషన్ తీసుకోవాలి. సో ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఒకటే, ఇది నీ తరపున కాదు, ఇది అందరి తరపున నువ్వు స్టాండ్ అయి ఉండే సీన్. సో అది మైండ్లో పెట్టుకో అఖిల్ అన్నాడు. ఆ రోజు మా ఎనర్జీ చాలా హై ఉండే. అంటే బేసిక్ కానీ నిజంగా అది కొట్టగానే లేచి ఆ పెట్రోల్ పోసి అది రియల్ పెట్రోల్ బంక్, రియల్ పెట్రోల్ పెట్రోల్ అంతా మా ప్రొడక్షన్ డిజైన్ వాళ్ళు ఏదో రసరా వాటర్ లో పట్టుకొచ్చారు. అవును మేడం, బట్
ఏమో మీరు అసలు అన్ని రియలిస్టిక్ అది పెట్రోల్ బంక్ లో మరి పెట్రోల్ తో ఐ మిస్సెస్ కొంచెం మా ఇద్దరు కొన్ని బడి ఉంటే బాగుండేది. కొన్ని స్క్రిప్ట్ ఎవర్ డిమాండెడ్ దట్. క్లైమాక్స్ సీన్ వెంకన్న అసలు ఆ మట్టి పోసుకునుడు, ఆ రాసుకునుడు, మీద మీద ఏందో తాగుతాడు, మళ్ళీ పడేస్తాడు, మళ్ళీ తాగుతాడు, మళ్ళీ ఒక 3-4 నిమిషాల సీన్ అండి అది. ఓన్లీ ఆన్ హిమ్ దట్ బ్లాక్. ఎంత కన్విక్షన్ ఉండాలి యాజ్ అ డైరెక్టర్ టు రీటైన్ ద ఐబాల్స్. రియల్లీ అప్రిషియేట్ యువర్ డైరెక్షన్ అండ్ దిస్ గైస్ పర్ఫార్మెన్స్. ఇద్దరు మేడం. ఆ రోజు వర్షం ఇక నైట్ 6 to 9 చేయాలి, 6 to 2 దాకా ఉన్నది. ఇద్దరం వచ్చినాం, టైం అయిపోయింది. మాకెప్పుడు టైం అయిపోతుంది అంటే ప్రొడక్షన్ వాళ్ళు ఎవరు రారు, టీం రాదు, టైమే చెప్తారు నేను అయిపోతాను తొందరగా కానీ అని. సో అట్లా ఇద్దరం డిస్కషన్ పెట్టుకున్నాం, అన్న ఏం చేద్దాం అన్న ఇది పర్సన్ అంటే చిన్న టెంపరల్ సైకిల్ కావాలా. నేను ఒక 2-3 చెప్పిన, ఆ మన్నుడు మట్టి పూసుకుంటాడు కదా అది సారే ఆడికి మీరు చెప్పిందంటే నేను చెప్పుతోటి కొట్టుకుంటాడు, ఉమ్ముతాడు. ఆ 2 తర్వాత మనోడు నాన్ స్టాప్. నేనే షాక్ అయినా. ఓకే, మీరు ఆ సీన్ చూసారు కదా, రోడ్డు ఉందా మధ్యలో, రోడ్డుకి ఇట్టున్నాడు సాయి మైక్ పట్టుకుని, నేను అట్టున్నా. అన్నా మన టైం అయిపోతుంది, సైకి బాగా ఈ ఎక్స్ప్లెయిన్ ఉమ్మాలన్నా అది అన్నాడు, చెప్పుదా అన్నాడు. అక్కడ పోయి స్టార్ట్ చేసాం. మనోడు కట్టు చెప్పాడు. మనోడికి ఏంటంటే పర్ఫార్మ్ చేస్తా ఉంటే పోతూనే ఉంటుంది. లిటరలీ మేడం ఇట్ వాజ్ నాట్ ప్లాన్ అదర్ దెన్ ద చెప్పు అండ్ కెమెరా పెట్టాడు. మాకు ఒకటే కెమెరా ఉంది మన దగ్గర. అది ఏం చేయాలి కమ్మని ఇంకేమైనా అన్నాడు. నేను చూసి ఆ మట్టి అనిపించింది నాకు. సడన్గా ఏమనిపించింది అంటే కూతురుని ఆల్మోస్ట్ చంపేసి అంత నువ్వు చచ్చిపోవాలి ఫస్ట్. అసలు సింబాలిక్గా నేను మట్టేసుకో ఫస్ట్, నేను చచ్చిపోతే గానీ. మట్టిలో కలిపే ముందు మట్టిలో కలిసిపోవాలి. ఇంకా జోక్ చెప్పాలంటే అయిపోయింది, ఇంకా అంటుంది. మళ్ళీ ఇంకా నేను కింద పడి ఆ బాటిల్ ఏమో ఇట్లా తాగి బాటిల్ పడిపోయాయి, ఇక్కడ పడేసాయి. అమ్మ ఇప్పుడు బాటిల్ ఎత్తుకోవాలా అని చెప్పేసి ఐ వెంట్ అవుట్ ఆఫ్ ఫ్రేమ్. ఇఫ్ యూ సీ వన్ సీన్ ఐ గో బ్యాక్ అండ్ గెట్ ద బాటిల్ అని ఇంకా మళ్ళీ మట్టి పోసుకుని అండ్ దెన్ లేవండి ఇప్పుడు లేచా. నాకు ఏదో సంథింగ్ మేడం. As an actor, I observed from Chaitanya is like he surprises the co-actor also, man. ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఇస్తాడు అంటే ప్లాన్ కూడా ఉండదు. ఆ సర్ప్రైజ్ యాక్టింగ్ చేసే మనకే అనిపిస్తే ఇంకా జనాల్లోకి ఇంకా అది ఏ ఎక్స్టెండ్ లో వెళ్తుంది అంటే అది ఎక్స్ట్రీమింగ్. అది ఐ థింక్ ఒకటి చెప్పనా ఎక్స్ట్రీమింగ్. అది అంటే పోడతా కాదు ఏం కాదు కానీ ఇంత సైకిక్ అంటే నేను రాసుకున్న పేపర్ మీద దానికి ఇంకొక 2 times ఎక్కువ మేడం మనోడు ఇచ్చింది. ఆ క్యారెక్టర్ అంతా పండకపోతే ఆ వెంకన్నకి అక్కడనే ఉండేటాడు. కానీ ఆయన బేసిక్ టెంపర్ ఒక సైకిక్ అంటే నిజంగా 3 times ఎక్కువ. ఇంకా సూపర్ అసలు. అంటే ఒకటి మేడం నాకు ఒకటి మా మదర్ చెప్పారు. ఒకటి మా మదర్ సెడ్ చైతుని అట్లా మీటర్ ఇట్లా చెయ్యి అని. హీ ద ఫస్ట్ వన్ హూ టోల్డ్ మీ ద సేమ్ థింగ్ మై మామ్ సెడ్. అని ఒక మాట అన్నాడు, ఆయనకు మీటర్ వేయద్దు. నాకు ఇష్టం మేడం, చెప్పి వదిలేస్తే ఐ ఎంజాయ్ ఆన్ ద ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ డిడ్. హీ యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ పో అన్నా అని ఇప్పుడు యాక్షన్ పెట్టి. నేను అండర్స్టాండ్ చేసుకుంది, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీరు అందరిని అట్లా వదిలేశారండి. అందుకనే అద్భుతమైన లిరిక్స్, అద్భుతమైన మ్యూజిక్, అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ రావడానికి కారణం యూ జస్ట్ గేవ్ దట్ క్రియేటివ్ ఫ్రీడమ్ టు ఎవ్రీబడి బికాస్ యూ ఆర్ అ క్రియేటర్ అండ్ హీ ఆల్సో సపోర్టెడ్ యూ లైక్ ఎనీథింగ్. బ్యాక్ బోన్. అన్న లేదు మేడం. ఇంకోటి నాకు కూడా చెప్పనా మేడం, అంటే ఇప్పుడు నాకు అది గుర్తుకొచ్చింది మీరు అంటే ఇప్పుడు అంటే అంటే టైం అన్నీ మనకి ఇంపార్టెంట్ చాలా. కానీ నేను రాసేటప్పుడు ఎంత మదన పడతాం ఇప్పుడు అన్న కానీ మనోడు కానీ వీళ్ళకి కొంచెం స్పేస్ ఇస్తే పుట్టకొత్త ఇంకా అవి వస్తాయి. రాయి చెయ్యి గీ అని అంటే ఏడని చెప్పి నేను అన్నకి చెప్పాడు, అన్న అవుతాను అని అంటే అన్న టైం పడుతుంది. ఓకే అన్న కానీ అన్న కూడా అంతే అన్నకాలం ఉంటే. సో అట్లా వీళ్ళు కూడా అంతే. నాకు అంటే ఇప్పుడు మన తేజు కానీ తేజుడు రప్పని అందుకొని చేసేది సార్, ఇంకా అఖిల్ అంతే. సో నాకేంటంటే నాకు వాళ్ళే కావాలా, బట్టి పట్టొద్దు, ఇదే ఉంది ఇదే చెయ్యి ఇదే కాదు. ఇది ఆ క్యారెక్టర్ అర్థం చేసుకొని ఉన్నప్పుడు బట్టి పట్టరు, లోపలికి ఉంటేనే న్యాచురల్గా వస్తాయి. బట్టి పట్టొద్దని మీకు ఈ సినిమా చూసిన తర్వాత చేసిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోయినప్పుడు వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ క్యారీడ్ హోమ్? ఫర్ మీ ఇట్స్ అ జర్నీ మ్యామ్. అంటే కొన్ని సినిమాలు మనం చేస్తాం, సినిమా చేసామంటే చేసేసి వెళ్ళిపోతాం అనేలానే ఉంటాయి కొన్ని. సో రాజు వెడ్స్ రాంబాయ్ వేర్ ఇట్స్ అ జర్నీ మేడం. అంటే మా నవ్వులు ఉన్నాయి, మా ఏడుపులు ఉన్నాయి, మా కష్టం ఉంది, మా సుఖం ఉంది, మా హోల్ జర్నీ ఉంది మేడం. ఫర్ మీ ఐ టుక్ ద జర్నీ ఆఫ్ రాజు వెడ్స్ రాంబాయ్, my 10 years of struggle or whatever it is. I took the journey from the film. అంటే ఆ రాజు ఈ జర్నీ తీసుకెళ్ళాం. వాట్ అబౌట్ యూ?
లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా నేర్చుకున్నాను ఈ పర్టికులర్ అంటే నాట్ జస్ట్ ఇన్ యాక్టింగ్, సెట్లో కానీ లేకపోతే విత్ ద పీపుల్ అరౌండ్ మీ అండ్ ఎవ్రీథింగ్. చాలా లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అయితే జరిగినాయి విచ్ ఒక ఫిలిం నుంచి ఇంత లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వెరీ లక్కీ, అంటే అన్ని రకాల ఎమోషన్స్ ని పండించగలిగే ఒక అవకాశం. అవును. ఇది ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు ఇప్పుడు దాకా. సాయికి తెలుసు, నాకు తెలుసు, ఇది వేణన్నకు తెలుసు. ఇది నేను ఆల్మోస్ట్ చేయలేదు. హీ నోస్ ఇట్. ఓకే, ఆల్మోస్ట్ చేయలేదు. 2 years బ్యాక్ ఫెబ్లో ఎప్పుడు అనుకున్నాము, తర్వాత 6 months గ్యాప్ వచ్చింది. నేను మోజస్ మానిక్ చంద్ర ఒక సినిమాకి పీపుల్స్ మీడియాకి వెళ్ళిపోయాను. నేను వేరే ఏదో పర్సనల్ దీంట్లో ఉండి నేను చాలా ట్రై చేశాను ఈ సినిమా చేయకూడదు. ఎందుకంటే నాకు భయం వేసింది అతన్ని రాసుకున్న దానికి. ఎందుకంటే నేను కొంచెం డౌన్ ఉన్నా మేడం ఫర్ అదర్ రీజన్స్. ఫుల్ గడ్డం మీద పెరిగిపోయింది. దట్ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద ఇది. గడ్డం నేను క్లీన్ చేయ ఉండే, ఆ గడ్డం పెరిగింది వేరే రీజన్స్ కోసం. నేను ఒక దేవదాస్ అంటే లవ్ స్టోరీ కాదు కాదు, వేరే ఏదో. లిటరలీ రాహుల్ మోపిదేవి యూస్ టు కమ్ టు ద ఆఫీస్. ఎట్లా ఈ మనిషిని నేను వదిలించుకోవాలా అని నేను ట్రై చేసేవాడిని మేడం. లిటరలీ మనోడు కూడా మెసేజ్ పెడితే రిప్లై, నాకేందంటే భయం వేసేది. నాకు నేను ఆ మూడ్లో లేను. కానీ యూ డోంట్ బిలీవ్ ఇట్, పెట్టుకోండి నెక్స్ట్ వీక్ పెట్టుకోండి అంటే వెళ్ళిపోతారేమో అని చెప్పి ఒక 4 days ఎవరు పెట్టుకుంటాడు మేడం షూటింగ్. August 25th ఉంటే 21st చెప్పా, పెట్టేసుకున్నారు వాళ్ళు. నన్ను బండబూతులు, అతను కూడా మొత్తం టీమ్ బండబూతులు. నన్ను కాస్ట్యూమ్ డిజైనర్ తర్వాత చెప్పింది, యూ మేడ్ మై లైఫ్ హెల్ సార్ అని. తర్వాత ఫ్రెండ్స్ అయిన తర్వాత మీరు 3 రోజులు ఎట్లా చేయాలి సార్ కాస్ట్యూమ్ వీళ్ళందరిది అది ఇది అని. ఇతనేమో వీళ్ళందరికీ అర్థమయ్యేది కాదు. సో ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత నేను ఒకటి అనుకునేది, రాసి పెట్టింది వచ్చేది వచ్చేది. అండ్ ఇంకోటి నేను నేర్చుకుంది ఏంటంటే మేడం, యూ పర్ఫామ్. మనం అందరం ఆడియన్స్ గొప్పగా చేశారు అది ఇది అంటారు కదా. an actor performs for the director, not for the audience. He is the one who decides ఎంత కట్ట, ఎక్కడ కట్ చేయాలి, ఏంటి అని చెప్పి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ డోంట్ థింక్ మళ్ళీ వెంకన్నని బీట్ చేయాలంటే ఆయనే ఏదో ఒకటి. సురేష్ గారు, నాకు రాంబాయ్ క్యారెక్టర్ బాగా, రాంబాయ్ క్యారెక్టర్ నేను బాగా అంటే బాగా కనెక్ట్ అయ్యాను. ఓవరాల్గా నా పర్సనల్, మీ వ్యక్తిగత జీవితంలో కూడా ఏమైనా రాంబాయ్ ఉన్నారా? అందరి లైఫ్ లో ఉంటారు మేడం. ఉన్నారు మేడం ఉన్నారు. కాదు పాస్ట్ ఆ ప్రెజెంట్ సురేష్ గారు, పాస్ట్ ఆ ప్రెజెంట్ ఒక్కరికే రెస్పెక్ట్ ఇస్తున్నా. పాస్ట్ ఆ ప్రెజెంట్ నా సైడ్ నేను ఉన్నంత వరకు ప్రెజెంటేనా? ఓకే డన్. అవతల సైడ్ చెప్పలేను. అయితే ఈ సినిమా నాకు ఇచ్చింది మ్యూజిక్ డైరెక్టర్ అనే ఒక ఇది నుంచి ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ చేసింది. అదొక్కటి నాకు ఇది. అండ్ సురేష్ బొబ్బిలి మ్యూజికల్ అని టీమ్ అంతా అనుకోని, బోస్ అన్న, వేణన్న, నితిన్ గారు, సాయన్న అయితే నువ్వు డిజర్వ్, నువ్వు పడాలి ఇది అని చెప్పి సాయన్న స్టార్టింగ్ లోనే సురేష్ బొబ్బిలి మ్యూజికల్ అని చేయడం అమేజింగ్ అండి. ఇట్స్ అ గ్రేట్ విక్టరీ. సురేంద్ర గారు, మీరు మాత్రం పెళ్లి పాట బాబ్బా సార్, నేను ఎంత నవ్వాను తెలుసా సార్. ఆ పాట సెకండ్ పారాగ్రాఫ్, ఆ పెళ్లి పాట నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. అదే ఆ పాట భారత్ సాంగ్. చెప్పండి సురేందర్ గారు. సో ఏంటి, వాట్ డిడ్ యు టేక్ హోమ్ ఈ సినిమా తర్వాత? ఈ సినిమా తర్వాత ఇండిపెండెంట్ పోయెట్ నుంచి మిట్టపల్లి సురేందర్ సినిమా పోయెట్ అనే నమ్మకాన్ని తీసుకుపోయినా మేడం మా ఇంట్లోకి. నా జీవితంలోకి ఈ సినిమా ఆ నమ్మకాన్ని ఇచ్చింది. అలాంటి అవకాశాలను కూడా ఇచ్చింది. రాజు వెడ్స్ రాంబాయ్ వరకు నా జర్నీ ఒకలాగా ఉంది మేడం. రాజు వెడ్స్ రాంబాయ్ నుంచి ఈటీవీ విన్ అండ్ డోలాముఖి, వేణు అన్న, బోసు, నా లైఫ్ ఒక టర్న్ తిరిగింది మేడం. ఓకే, సూపర్ సార్. మీరు అందరు నా ఫోన్లు ఎత్తాలి తర్వాత కూడా, 6 months తర్వాత మీకు అందరికి పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చేస్తాయి. అప్పుడు అందరికి వచ్చినాయి మేడం. ఈ సినిమా హిట్ అనేది ఒక్క బోస్నే నిలబెట్టలేదు మేడం. అదే అంటున్నాను, మీ అందరి గురించి నేను చెప్పేది. ఫుల్ ఆఫర్లు వచ్చి బిజీ అయిపోతారు. ప్రేమ ఫోన్ చేస్తే కొంచెం ఎత్తండి ప్లీజ్. ప్రేమ గారి ఫోన్ ఎత్తకుండా అటు చెప్పండి. హలో వెంకన్న గారు, ఎవరు మీరు? అది సాయిలు చెప్పండి. సాయిలు, నేను ఒక నలుగురికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటున్నాను. నితిన్ గారు మేడం,
నితిన్ గారు అంటే నాకు చెప్పకుండా చాలా అంటే ఆ ఫీడ్బ్యాక్స్ కొన్ని కొంచెం ఉండే నాకు చెప్పకపోయేటాడు మనోడు. సో ఆయన కుమిలి అంటే నమ్ముకున్న దాన్ని గట్టిగా కూర్చున్నాం మేడం. అప్పుడు నాకు చెప్పకుండా కొన్ని బాధలు దాచుకునేటాడు మనోడు. సో అవన్నీ ఇప్పుడు చెప్తాంటే నాకు అరే అమ్మ ఇంత అనుభవించిన అబ్బాయి అనుకున్నా నేను. సో నితిన్ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. ఆయన చాలా ప్యూర్ సోల్, మంచి మనిషి. సాయన్న కూడా అంతే. వాళ్ళిద్దరు ఏమంటే ట్విన్స్ లెక్క. వాళ్ళ అంటే ఈ సినిమా గురించి బయట ఏమనుకుంటున్నా నాకు తేకపోయేది. ఎందుకంటే డెబ్యూగా ఇంకొంచెం మళ్ళీ వాళ్ళతో ఉన్నదాన్ని నేను ఆ రిలేషన్షిప్ ఉండేది. అరే ఎందుకు నేను బాధపడని చెప్పి వాళ్ళు ఒక పెద్ద లెక్క వేసుకునేటోళ్ళు మీద ఆ నెగిటివ్ ట్రాక్ అంతా లోపల పెట్టుకునేటోళ్ళు. సో వాళ్ళకి ఇదే కదా నా కెమెరా. సో అన్న థ్యాంక్స్ అన్న ఇద్దరికి. సో మళ్ళీ వేనన్న లేకపోతే నేను దాకా వచ్చేటోను కాదు. ఆ డోలామికి ఆ బ్యానర్ నుంచి నేను అంటే నా ఫస్ట్ నన్ను నమ్మిండు అన్న. సో అన్నకి నేను చాలా అంటే నేను చాలాసార్లు ఇబ్బంది పెట్టినా కొన్నిసార్లు. అన్న సారీ అన్న అది. సో డోలాముఖిని నిలబెట్టాడు మనోడు. కరెక్ట్. మీ ముగ్గురు మేడం, ముగ్గురు నలుగురు కలిసి ఒక వ్యక్తి, ముగ్గురు కలిసి ఒక వ్యక్తి. సో నేను చాలా అంటే థ్యాంక్ యూ. మీరు లేనిది ఈ సినిమా లేదు. అంటే నేను రాసుకున్నంత మాత్రం పెద్ద నేనేం కాదు కదా మేడం, వాళ్ళు కూడా ఇస్తేనే కదా మేడం వచ్చేది. మరి వాళ్ళిద్దరు పక్కన సో ఇలా మొహం ఎలా పెట్టుకొని కూర్చున్నారు చూసారా? అన్న మీరు పట్టించుకోవట్లేదా? నేను చెప్పాను కదా మేడం ఫస్ట్ డైరెక్టర్ పార్ట్ కాబట్టి డెఫినెట్ గా మేడం. అంటే ఈగో ఏం లేదు మేడం. బతికితే ఇంకో వస్తాయి అప్పుడు ఇంకోటి. ఆయన ఫస్ట్ అది మేడం. నేను రావడం కదా మేడం థియేటర్స్ ముఖ్యం అది అని చెప్పిన అన్న. అది మిట్టపల్లని ఆయన నాకంటే మీరు ఆయన టార్చర్ పెట్టారంట అని చెప్పారు. వాళ్ళ ఇంటి దాకా కూడా వెళ్ళారట కదా. ఎట్లా తెలుసా మేడం, వచ్చి సోఫాలో కూర్చుంటాడు. మా పాప ఉండి బాబాయ్ కొన్ని వాటర్ దాకా వదరా తాగచ్చు. మా వైఫ్ వచ్చి తింటావా? తినచ్చు అన్న మనం పోదాం అన్న ఏదో అన్న ఆఫీస్కి వచ్చినా ఇట్లా చేసి నచ్చి నా బిడ్డ సినిమా హిట్ అయిన తర్వాత రమ్మన్ డాడీ మన ఇంటికి భోజనానికన్నా నేను పిలవని బిడ్డ అని చెప్పిన. ఆ విషయం బోసు కూడా అంటే పిలుచుడు కాదు రావాలని చెప్పింది మేడం. సో అట్లా అన్న నెక్స్ట్ లెవెల్ మేడం. ఇట్లాంటి పెద్దవాళ్ళతో పనిచేయడం అసలు డెబ్యూగా మీ సినిమా తీయటం వీళ్ళందరూ అదృష్టం. అలాంటి ఒక వెరీ రియలిస్టిక్, ఒక ట్రూత్ఫుల్ అంటే నిజాయితీతో తీసిన సినిమా ఎంతమంది ఇస్తున్నారండి? ఎంతమంది ఇస్తున్నారు చెప్పండి? మీలాంటి వాళ్ళు అవసరం అండి. మీలాంటి వాళ్ళు ఉంటేనే డోలాముఖి లాంటి ఒక సంస్థ ఇంకా ఎంతో మందికి అవకాశాలు ఇస్తుంది. బికాజ్ యూ డెబ్యూడ్. మంచి శకునం మీకు. ఎస్ వేణుగారు మీరు చెప్పండి. మేడం సార్ మేడం మా ఊరు మర్చిపోయాను. రాహుల్ మేడం. అమ్మో ఎందుకో ఈ పేరు రాహుల్ మనసు తెలుసు మేడం. రాహుల్ అంటే పాపం ప్రతిదీ మేడం చెప్పినా కదా మేడం. వర్షం వచ్చిన పాపం అంటే ప్రొడ్యూసర్కి ఉంటుంది కదా మేడం. రేపు అరే ఇలా అయిపోతుంది రేపు అంటే మళ్ళీ ప్యాచ్ వర్క్ ఉండేది. రాహుల్ ఈ బ్యాచ్. సో థ్యాంక్ యూ సో మచ్ రాహుల్. కానీ ఎంతమంది ఇట్లా మంచిగా ఇట్లా మోసి పెంచారు సార్ ఈ పాపని. రాజు వెట్ రాంబాయ్ అనే పాపని. నేను ప్రొడక్షన్ హౌస్ పెట్టి కథలు వినటము అంటే ఈ కథ వల్లే నేను ఇమీడియట్లీ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాను. పేరు రిజిస్ట్రేషన్ అంతా అప్పుడే జరిగింది. ఈ కథ విన్న తర్వాత ఈ కథని మనము చేయాలి. బయట ప్రొడక్షన్ హౌసెస్ నుంచి కొంచెం ఇది చెప్పలేము, కానీ మనం దీన్ని ఎట్లయినా చేసి సినిమాగా చేయాలి అని చెప్పి నేను చేశాను. ఒక రకంగా ఆ స్టోరీ ఒక క్యాటలిస్ట్ లాగా పనిచేసింది. నేను డోలాముఖి సబాల్టర్న్ ఫిలిమ్స్ అని తొందరగా ఇంప్లిమెంట్ చేయడానికి చేసిన తర్వాత భయం స్టార్ట్ అయింది. ప్రాజెక్ట్ కొంచెం డిలే అవుతుండేది, రకరకాలుగా నేను బిజీ ఉండటం, చాలా రీజన్స్. ఒకసారి అమ్మాయి కూడా యాక్సిడెంట్ అయింది, ఇలా రకరకాలు అన్నమాట, డేట్స్, సో మెనీ ఇష్యూస్. అయినా ఈటీవీ విన్ వాళ్ళు నన్ను ఎప్పుడు వెనకేసుకొచ్చుకుంటా, అంటే నన్ను నా బ్యాక్ నిలబడి ఏం కదన్నా చేద్దాం, నో ప్రాబ్లం, మనకు ప్రాజెక్ట్ మంచిగా వస్తుంది అంతే చాలు అని అనేవాళ్ళు. బికాస్ ఆఫ్ సాయి, అంటే సాయిలు వల్ల, ఈటీవీ విన్ వల్ల డోలాముఖి సబాల్టర్న్ ఫిలిమ్స్ అనే ప్రొడక్షన్ హౌస్ నిలబడ్డది.
లేదంటే ఇప్పుడు చూడండి ఒకవేళ రిజల్ట్ వేరుంటే ఎంతమందికి లైఫ్ ముందు ఎంతమందికి లైఫ్ అందరు కొత్త వాళ్ళు కదా, ఒకవేళ రిజల్ట్ వేరుగా ఉంటే కనుక నాకు కొంచెం రైట్ ఇబ్బంది అయ్యేది. కానీ వేణుగారు ఒక క్వశ్చన్ నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా అడుగుతున్నాను. నాకు మీరు ఫస్ట్ సినిమా నుంచి తెలుసు, మీ ఫస్ట్ సినిమా నుంచి మీతో నాకు పరిచయం. మీ సినిమాల విషయంలో కూడా మీరు ఎప్పుడు ఇంత ఎమోషనల్ అవ్వలేదు. మీ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ట్రైలర్ వాటిల్లో కూడా మీరు ఎప్పుడు ఇంత అంటే ఎంత పర్సనలైజ్డ్గా తీసుకోలేదు. మీరు ఈ సినిమా విషయంలో ఇదేదో అంటే సో వెరీ అంటే అది మేము అంటే చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అవన్నీ గుర్తొచ్చినప్పుడు నాకు అట్లా అనిపించింది. సో no, it shows sir the genuine emotions. It showed that day. Thank you so much. Hearty congratulations once again. So ఈ ఇయర్ రాక్ స్టార్స్ మీరు అందరూ. Thank you. because of one fellow. Okay, now we have to close the interview with that song. Please అందరం పాడాలి. సురేష్ గారు మీరు పాడితే మేము కోరస్ ఇస్తాం, ఎందుకంటే మాకు మీ అంత గొప్ప గళం లేదు కాబట్టి. రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా, కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా, రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా, స్వర్గం అంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా, నిన్ను గన్నా మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా సాదుకుంటా, నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా, నువ్వు గీత గీస్తే నేను దాటనంట, కంట నీరు కట్టి రెప్ప దాటకుండా కాటుకై కావాలుంటా, రాంబాయి నీ మీద నాకు రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. Wow, beautiful.